ఇంకోటి చెప్దాం అనుకున్నాం కదా, చెప్పిన అనుకుంటా ఆల్రెడీ రా, ఇది అప్లికేషన్ అంటే ఏంది. లోడ్ బ్యాలెన్సర్ అయిపోయింది. ఉమ్, నెక్స్ట్ ఇంకా టార్గెట్ గ్రూప్స్ అయిపోయింది. ఆటో స్కేలింగ్ గ్రూప్ చెప్పినా. స్కేలింగ్ చెప్పలేదు అనుకుంటారా? అయిపోయింది. అయిపోయిందా? ఎడారా, నేను రాసుకోలే, అదేరా, రాసుకుంటుండే. యూజర్స్ ప్రకారం ఇన్స్టెన్సెస్ యాడ్ చేసి ఆటోమేటిక్ చేస్తాం. ఆటోమేటిక్ గా. ఏమని ఒకసారి బ్రీఫ్ గా చెప్పేస్తా, ఒక 2 minutes లో విను. సో ఇక్కడ మనకు లాంచ్ కాన్ఫిగరేషన్స్ అని ఒకటి ఉంటుంది, ఓకేనా. ఆటో స్కేలింగ్ గ్రూప్ ని కాన్ఫిగర్ చేయాలంటే దీంట్లో కాన్ఫిగర్ చేస్తాం. లాంచ్ కాన్ఫిగరేషన్స్ లో ఏమి ఉంటాయంటే, ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏ కాన్ఫిగరేషన్ ని వాడి చేయాలి. ఓకే, ఇక్కడ టెంప్లెట్ అని ఉంటుంది చూసినావా, టెంప్లెట్. అవునవునవును. టెంప్లెట్ ఏం పని చేస్తుంది, మనం ఒక టెంప్లెట్ క్రియేట్ చేస్తాం అంటే ఇవి ఆప్షన్ ఉండాలి ఆటో స్కేలింగ్ గ్రూప్ లా క్రియేట్ చేసేటప్పుడు ఆ టెంప్లెట్ యూజ్ చేస్తాం కదా. సిమిలర్ గా ఒకవేళ టెంప్లెట్ లేకపోతే ఏంది పరిస్థితి, అప్పుడు లాంచ్ కాన్ఫిగరేషన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. టెంప్లెట్ లేని పక్షంలో లాంచ్ కాన్ఫిగరేషన్ ఏముంటుంది అంటే, నువ్వు కాన్ఫిగర్ చేసి పెట్టవచ్చు అనమాట ఆల్రెడీ ఇన్స్టెన్స్ ని. సో క్రియేట్ లాంచ్ కాన్ఫిగరేషన్ క్లిక్ కొట్టి ఒక పేరు ఇచ్చేసి, ఆ ఏఎంఐ ఏది సెలెక్ట్ అవ్వాలి అంటే, ఎప్పుడు లాంచ్ అంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ రన్ అయినప్పుడు ఏ ఇన్స్టెన్స్ తోనో ఆ ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వాలి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏఎంఐ, ఆ ఏఎంఐ తో ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వచ్చు. ఇన్స్టెన్స్ టైప్ ఏంది, T2 T3 లేకుంటే చూస్ చేసుకో ఇన్స్టెన్స్ టైప్ ఇక్కడికి. ఓకే, ఇక్కడ ఈ లాంచ్ కాన్ఫిగరేషన్స్ ని ఇక్కడ పెడతాం. ఓకే, చాలా ఉంటుంది ఇంకా ఆప్షన్. ఇక స్పాట్ రిక్వెస్ట్ తీసుకోవాలా, మానిటరింగ్ ఎనేబుల్ చేయాలా వద్దా, ఈబిఎస్ వాల్యూమ్ ఏది పెట్టాలి, నీ దగ్గర ఆల్రెడీ ఏదైనా ఈబిఎస్ వాల్యూమ్ ఉంది అంటే మామూలుగా ఉంది, ఈబిఎస్ వాల్యూమ్ బ్యాకప్ తీసుకొని పెట్టుకున్నావు, అది అటాచ్ చేసేయాలి ఒకవేళ, అట్లా అట్లా కూడా ఉంటుంది కొన్ని సినారియోస్. ఈబిఎస్ వాల్యూమ్ ఎందుకు వాడతారంటే, కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాము, ఇప్పుడు దాంట్లో ఒక అప్లికేషన్ ఉంది, సపోజ్ తెలుసుకో ఎంఎస్ ఆఫీస్ ఉంది. ఓకే, సో ఎంఎస్ ఆఫీస్ మీద క్లౌడ్ రన్ అవుతుంది. సో ఇది ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ అందరు యూజర్స్ మన ఎంఎస్ ఆఫీస్ వాడతారు, మన కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ ని వాడతారు. ఓకే, ఆ ఎంఎస్ ఆఫీస్ వేరే సర్వర్లలో ఆఫ్ అయిపోయింది అనుకో, అప్పుడు అంటే ఎక్కువ మంది వచ్చేసారు, సో ఎంఎస్ ఆఫీస్ ల్యాగ్ అవుతుంది అందులో, అప్పుడు మనం ఇంకొక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి, దానిలో ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేయాలి, టైం ఎక్కువ పడుతుంది కదా. ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది. మన ఈబిఎస్ఎస్ వాల్యూమ్స్ ఏముంటుంది అంటే, ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన అదే ఉంటుంది కదా, కాన్ఫిగర్ చేసిన హార్డ్వేర్ లో ఏదైతే హార్డ్వేర్ ఉంటుందో దాంట్లో ఏదైతే సాఫ్ట్వేర్ ఉంటుందో అదే రన్ అవుతుంది, రైట్. సో డైరెక్ట్ గా మనం ఇక్కడ ఈబిఎస్ వాల్యూమ్ అటాచ్ చేస్తే అది మనం అన్ని సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్స్టెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇక్కడ నువ్వు ఇది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకోవాలో. ఇది ఏఎంఐ సెలెక్ట్ చేసుకున్నా సెలెక్ట్ చేసుకోకపోయినా నడుస్తుంది, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఈబిఎస్ వాల్యూమ్ అటాచ్ చేస్తున్నావు కాబట్టి. ఓకే ఓకే, కానీ ఇన్స్టెన్స్ టైప్ ని మాత్రం అటాచ్ చేయాలి, ఎందుకంటే ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ దానికి తెలియదు. అవును. ఓకే, దాన్ని ఈ ఇన్స్టెన్స్ టైప్ ఇక్కడ అటాచ్ చేయాలి. సో ఐఎం రోల్స్ ఏమైనా ఉన్నాయా, నువ్వు ఏమైనా ఐఎం రోల్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నావా దీనికి, అంటే వీటికి మాత్రమే యాక్సెస్ ఉండాలి అట్లా. ఇంకా సెక్యూరిటీ గ్రూప్స్ ఏమైనా ఉంటే ఆల్రెడీ ఉన్న సెక్యూరిటీ గ్రూప్స్ ఇచ్చేసి, లేకుంటే కొత్తగా ఏమైనా యాడ్ చేయి. ఓకే, సో ఇంకా చాలా ఉన్నాయి ఆప్షన్స్, ఒక్కొక్కటి చూడండి డీటెయిల్గా లాంచ్ కాన్ఫిగరేషన్స్ గురించి. సో లాంచ్ కాన్ఫిగరేషన్ అంటే నథింగ్ బట్ ఇట్స్ ఏ లైక్ ప్రీ కాన్ఫిగర్డ్ సెట్టింగ్స్ అనమాట, ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలంటే. ఓకేనా, సో ఆటో స్కేలింగ్ గ్రూప్ అంటే ఏంది, ఆటో స్కేలింగ్ గ్రూప్ అంటే ఇప్పుడు మనము ఒక ఇన్స్టెన్స్ ని ఆటోమేటిక్ గా లాంచ్ ఏదైనా చేయాలనుకుంటున్నాం యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ అంటే ఏంటంటే, మనకు ఒక వెబ్సైట్ ఉంది, youtube.com అనే వెబ్సైట్. ఓకే, ఆ youtube.com అనే వెబ్సైట్ కి కరెంట్ గా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న ఎన్ని ఇన్స్టెన్స్ రన్నింగ్ లో ఉన్నాయి, మనము ఒక 100 ఇన్స్టెన్స్ రన్నింగ్ లో ఉన్నాయి. ఓకే, సో 100 ఇన్స్టెన్స్ ఎంతమంది యూజర్స్ కి వీడియోని చూపెట్టగలుగుతుంది, అరౌండ్ 1000 మెంబర్స్ కి చూపెట్టగలుగుతుంది. మనం ఒక అంచనా వేసుకో, ఇట్స్ మన అంచనా అవన్నీ. ఓకేనా, ఒకవేళ సడన్ గా 2000 అయినరు అనుకో, ఇప్పుడు ఏంటి పరిస్థితి, అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మనం మాన్యువల్ గా వచ్చి ఒక ఇన్స్టెన్స్ ని యాడ్ చేయాల్సి వస్తుంది. అలాంటి యాడ్ చేయకుండా కస్టమర్ అంటే ఆటోమేటెడ్ అయిపోయి ఉంటే, కస్టమర్ అంటే మన ఐటీ టీమ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా పనులన్నీ ఆటోమేట్ చేయాలి. ఆటోమేట్ చేస్తే ఏమవుతుందంటే మన బిజినెస్ రిక్వైర్మెంట్ అంటే మన బిజినెస్ గ్రోత్ అవుతుంది, ప్లస్ ఏంటంటే మనకు లాస్ రాకుండా ఉంటుంది. అంటే ఒక 2 hours 3 hours షట్ డౌన్ అయిపోతుంది ఆ సిచ్యువేషన్లో, అలా కాకుండా ఇది ఉంటుంది అనమాట కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం. సో అది క్రియేట్ చేయాలంటే జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్, ఒక పేరు ఇచ్చేసే ఏదో ఒకటి. సో ఒక థియరీ చూద్దాం దీనిపైన, గూగుల్ అని పెడుతున్నా, youtube.com అని పెడదామా, బాగుంటుంది. youtube.com అనే వెబ్సైట్, యూట్యూబ్ డాట్ పెట్టకూడదు, డాట్లు పెట్టకూడదు నేమ్లలో, సో జస్ట్ యూట్యూబ్ అని పెడుతున్నా. ఓకే, ఇన్స్టెంట్ టెంప్లెట్ ఆల్రెడీ ఏమైనా ఉందా, టెంప్లెట్ ఉంటే టెంప్లెట్ సెలెక్ట్ చేయి.
లేకుంటే లాంచ్ కాన్ఫిగరేషన్ తీసుకోవాలి. ఓకేనా? క్రియేట్ టెంప్లెట్ అని కొడుతున్నా ఒకటి ఎప్పటికైతే నేను. టెంప్లెట్ పేరు ఏమని ఇస్తావు? ఆటోమేటిక్ అని పెడుతున్నా. ఆటోమేటిక్ అని ఇస్తా దీని పేరు. నీ వెబ్సైట్ పేరు ఏదో డిస్క్రిప్షన్ లా దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ అని అట్లా పెట్టుకో. యూట్యూబ్ దిస్ ఈజ్ యూజ్డ్ అని పెట్టుకో. ఫర్ యూట్యూబ్ దిస్ ఈజ్ యూజ్డ్ అని అంటే మన వెబ్సైట్ యూట్యూబ్ అని అర్థం. ఓకేనా? ఎగ్జాంపుల్ కన్ఫ్యూజ్ కాకు. ఇప్పుడు ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలి? నీ దగ్గర ఆల్రెడీ ఏమైనా ఉంటే సెలెక్ట్ చేసుకో, లేకుంటే ఉన్నది సెలెక్ట్ చేసుకో. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఇన్స్టెన్స్ టైప్ అయింది. మనం T2 సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. T2 లైక్ ఫ్రీ టైర్ మైక్రో. ఓకే, కీ పేర్ ఏం సెలెక్ట్ చేసుకో అనుకున్నాం. కీ పేర్ మన దగ్గర ఇవి ఉన్నాయి. నేను ఒక కీ పేర్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. క్రియేట్ ఏ కీ పేర్. ఓకే, ఆల్రెడీ ఎందుకంటే లాస్ట్ టైం క్రియేట్ చేసిన కీ పేర్ పోయింది. సో క్రియేట్ ఏ న్యూ కీ పేర్. ఒక కీ పేర్ క్రియేట్ చేస్తే ఆటో. ఓకేనా? పీపీకే ఫైల్. నెక్స్ట్ సేవ్ ద పీపీకే ఫైల్. ఓకే, ఈ పీపీకే ఫైల్ సేవ్ అయింది. సో నెక్స్ట్ ఏం చేసామంటే గో బ్యాక్ టు అవర్ ఆటో స్కేలింగ్ గ్రూప్ అండ్ అగైన్ మనం అన్ని చేయాల్సి అనుకుంటా. అన్ని చేయాలి, కోర్స్ సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ పక్క దాంట్లో ఉంది. ఇక్కడ దీన్ని క్లిక్ చేసి నీకు ఇక్కడ రీఫ్రెష్ కొడితే ఆటో అని వచ్చింది. సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నీకు 2 VPC కానీ లేకుంటే ఇన్స్టెన్స్ స్పెసిఫిక్ ఏమైనా ఉందా అది ఇచ్చుకోవాలి. మనం VPCకి పోతున్నాం. ఓకే, మన VPCలో ఇవి ఉన్నాయి. మన సెక్యూరిటీ గ్రూప్స్ ఇవి ఉన్నాయి అనమాట. సో ఏ సెక్యూరిటీ గ్రూప్ ఇవ్వాలనుకుంటున్నావు అంటే డిఫాల్ట్గా ఏమైనా ఇవ్వాల్సి ఇచ్చేయచ్చు. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఓకే, లేదంటే క్రియేట్ చేసుకోవాలనుకున్నా క్రియేట్ చేసుకోవచ్చు. నువ్వు కిందికి డిఫాల్ట్ చేయలేము, అక్కడ పోయి చేసుకొని ఇక్కడికి వచ్చి అటాచ్ చేసుకోవాలి. ఓకేనా? సో EBS వాల్యూమ్ ఆటోమేటిక్గా అటాచ్ అయ్యి ఉంది 8 GB. అరే వాయిస్ బ్రేక్ అవుతుందిరా అనేది. ఓకే, ఇప్పుడు క్లియర్ ఉందా? బెటర్. ఓకే, ఇక్కడ ఇంటర్ఫేస్ ఉంది. నెట్ ప్రాబ్లమ్ ఏం? అవునా, నాకు బ్రేక్ అవుతా ఉంది. సో ఇక్కడ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఉందిరా. నెట్వర్క్ ఇంటర్ఫేస్ అంటే తెలుసు కదా నీకు, ఈథర్నెట్ 1 ఈథర్నెట్ 2 లాగా అట్లా ఎన్ని ఈథర్నెట్లు అయినా మనం పెట్టుకోవచ్చు మన ఇన్స్టెన్స్కి. సో అట్లా నువ్వు ఇన్స్టెన్స్ని ఒక ఈథర్నెట్కి ఒక పబ్లిక్ IP అడ్రస్ అసైన్ చేసుకోవచ్చు. సో అట్లా మనం ఎన్నైనా ఈథర్నెట్లు అసైన్ చేసుకోవచ్చు. కానీ పబ్లిక్ IPలు 5 ఉంటాయి. 5 కంటే ఎక్కువ తీసుకుంటే డబుల్ అవుతాయి. ఓకేనా? సో జస్ట్ ఇంకా ఇక్కడ అడ్వాన్స్ డీటెయిల్స్ అని ఉన్నాయి. అడ్వాన్స్ డీటెయిల్స్ నీకు ఇవన్నీ చెప్పినట్టు ఆల్రెడీ క్రియేట్ చేసిన మెట్లను ఇవన్నీ టెంప్లెట్స్ ఇట్లా ఇవన్నీ చెప్పిన. చాలా ఉండే డేటా ఉంది. ఇదంతా నీకు అంత పెద్ద అనవసరం ఇదంతా, బట్ చూడాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ఒకవేళ చూడాలనుకుంటే ఒకసారి వచ్చి చూసుకో. ఓకేనా? ఇక్కడ యూజర్ డేటా కూడా ఇంప్లాంట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. యూజర్ డేటా ఇది మనం చేయాల్సిందే. యూజర్ డేటాను కూడా ఇంప్లాంట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకేనా? క్రియేట్. సో వ్యూ టెంప్లెట్, ఒక టెంప్లెట్ని క్రియేట్ అయిపోయింది. ఓకే, అరే ఇది ఇక్కడ వచ్చిందా డైరెక్ట్గా? సరే ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి మనం. సరే ఇక్కడ టెంప్లెట్ అయితే క్రియేట్ అయిపోయింది కదా. సో మనం ఏం చేయాలంటే ఆటో స్కేలింగ్ గ్రూప్లోకి వెళ్ళిపోవాలి. ఒక నార్మల్ ఒక చిన్న క్రియేట్. ఇక్కడ దీని పేరేమి ఇస్తావు? ఆటోమేటిక్. ఓకే, ఇన్స్టెన్స్ అని ఇస్తా. ఆటోమేటిక్ ఇన్స్టెన్స్. స్పేస్ ఇవ్వచ్చో ఇవ్వలో తెలీదు, ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ వచ్చి ఆటో అని వచ్చేసిందా? సెలెక్ట్. ఇక్కడ అన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఆటో అని కథం. ఇక నెక్స్ట్ కొట్టడమే. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా VPC ఏ సబ్నెట్లో పెట్టాలని అడుగుతుంది. నీకు వచ్చిన సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే వర్జీనియాలో ఉన్నాము. వర్జీనియాలో 6 సబ్నెట్స్ ఉన్నాయి. ఓకేనా? సో 6 అవైలబిలిటీ జోన్స్ అని అర్థం. 6 పెట్టాలనుకుంటే 6 పెట్టవచ్చు. ఓకేనా? నేను ఇప్పుడు 6 సెలెక్ట్ చేసుకున్నా కింద. అంటే 6 సబ్నెట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది క్రియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నీకేమైనా లోడ్ బ్యాలెన్సర్ ఉందా అని అడుగుతుంది. అంటే లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది? లోడ్ని మేనేజ్ చేస్తుంది కదా. సో నువ్వు ఉన్న లోడ్ బ్యాలెన్సర్కి ఏమైనా అటాచ్ చేయాలనుకుంటున్నావా? ఎనేబుల్ అని కొట్టేసి. సో ఇక్కడ ఒకవేళ లోడ్ బ్యాలెన్సర్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది, లోడ్ బ్యాలెన్సర్ లేకుండా చూపించదు. ఇప్పుడైతే లోడ్ బ్యాలెన్సర్ ఏం లేదు, నేను క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ అని కొట్టొచ్చు. సో క్రియేట్ చేద్దామా ఒకసారి ఒకటి చిన్నది శాంపుల్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసేసి దీనికి అటాచ్ చేద్దాం. లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్కి పోతున్నాను నేను. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ నేమ్ ఇస్తాము CLB అని ఇస్తున్నా. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ దాని పేరు. పోర్ట్ నెంబర్ 80 సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్
అండ్ ఏదైనా డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్. నీకు ఏమైనా ఇన్స్టెన్స్ ఉంటే ఆల్రెడీ ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు, లేదు కాబట్టి లైట్. అండ్ ఇక్కడ కూడా కీ పేర్ అండ్ క్రియేట్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీంట్లో క్లాసిక్ లోడ్ బ్యాలెన్స్లో మనం ఏం చేసినామంటే ఇన్స్టెంట్ ఏం లేదు మనకి, ఇప్పుడు ఖాళీ ఎట్లా లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసినాం. సో ఇప్పుడు దీనికి అటాచ్ చేయగానే దీంట్లో ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోవాలి. ఏం క్రియేట్ చేయాలి? ఇది ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేయాలి దాంట్లో ఇన్స్టెన్స్. ఓకేనా, మనం ఇచ్చినాం కదా T2 మైక్రో, అది అయిపోవాలా అదే మోడల్. అది అయిపోవాలా. రిఫ్రెష్ ఇక్కడ రిఫ్రెష్ కొట్టి ఇక్కడ చూస్తే సిఎల్వి అని వస్తుంది, సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కిందికి వస్తే హెల్త్ చెక్స్ అని ఉంటుంది. ఈ హెల్త్ చెక్స్ అంటే చెప్పినా నేను నీకు, అంటే ఒకవేళ EC2 సెలెక్ట్ చేసుకుంటే EC2 పనిచేస్తుందో పనిచేస్తలేదో చూస్తుంది. చెప్తుంది. ELB సెలెక్ట్ చేసుకుంటే ELB పనిచేస్తుందో పనిచేస్తలేదో చెక్ చేసుకుంటుంది. ఓకేనా, ఇది అంటే పింగ్ ఎంత ఉంది అంటే పింగ్ లాస్ 30% అంటే ఉంటుంది కదా 100% వస్తే ఓకే, లేకుంటే లేదని అది. సో దీంట్లో ఇది ఎనేబుల్ క్లౌడ్ వాచ్, ఇది ఎనేబుల్ కొడితే క్లౌడ్ వాచ్ ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు ఇది డిజర్వ్ కెపాసిటీ అంటే ఎన్ని ఇన్స్టెన్సెస్ రన్ చేయాలనుకుంటున్నావు నువ్వు, మాక్సిమం ఎన్ని ఇన్స్టెన్స్ పెట్టాలనుకుంటున్నావు. 10 ఇన్స్టెన్స్లు పెట్టాలనుకుంటున్నా. సారీ డిజైర్ అంటే ఎన్ని రన్నింగ్లో ఉండాలి, మాక్సిమం అంటే ఎన్ని ఇన్స్టెన్స్ క్రియేట్ చేయగలుగుతాం. ఓకేనా, సో మాక్సిమం అయితే ఎప్పటికీ ఒకటి రన్నింగ్లో ఉండాలి. డిజైర్ అంటే ఒకటి మాత్రం ఉండాలి కంపల్సరీ అని అర్థం. ఓకే, ఇక్కడ టార్గెట్ గ్రూప్స్ అని ఉంటుంది. టార్గెట్ గ్రూప్స్ అంటే ఎప్పుడు క్రియేట్ చేయాలి నేను ఇన్స్టెన్స్, ఏం జరిగినప్పుడు క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ మనం రాయొచ్చు. అంటే మన CPU యూటిలైజేషన్ 40% 50% కంటే ఎక్కువ అయిందంటే అప్పుడు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయి. లేకుంటే కింద ఒకటి ఉంది లోడ్ బ్యాలెన్సర్ కౌంట్ అంటారు, అంటే లోడ్ బ్యాలెన్సర్ కౌంట్ 100 కంటే 50 కంటే దాటితే ఒకటి క్రియేట్ చేయి. ఓకే, అంటే లోడ్ బ్యాలెన్సర్లో 50 యూజర్స్ కంటే ఎక్కువ ఉంటే మనము ఇంకో ఇన్స్టెన్స్ యాడ్ చేయొచ్చు. మన AWS ఆటో స్కేలింగ్ గ్రూప్ ఇంకో ఇన్స్టెన్స్ని యాడ్ చేస్తుంది. ఓకేనా, యాజ్ ఆఫ్ నో ఇది సెలెక్ట్ చేస్తున్న CPU యూటిలైజేషన్ 50% కంటే ఎక్కువ ఉంటే ఒక 300 సెకండ్స్ ఆగుతుంది. ఇక్కడ ఇన్స్టెన్స్ నీడ్ ఉంది కదా, 300 సెకండ్స్ ఆగి 300 సెకండ్స్ ఇస్ మినిమం 300 సెకండ్స్ ఆగిన తర్వాత అది క్రియేట్ చేస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఇక నోటిఫికేషన్ ఏంటంటే ఇప్పుడు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ కాగానే నీ ఈమెయిల్కి కానీ లేకుంటే మీ IT టీమ్కి కానీ అట్లా ఒక నోటిఫికేషన్ వెళ్ళాలి. ఏమని అంటే ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది డ్యూ టు దిస్ రీజన్ అని చెప్పి రావాలి అలర్ట్. లేకుంటే నీ మెసేజ్కి కాన్ఫిగర్ చేసుకోవచ్చు, నువ్వు ఎట్లయినా చేసుకోవచ్చు, నీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇది అంటే ఏ దానికి సెండ్ చేయాలనుకుంటే ఆ దానికి సెండ్ చేసుకోవచ్చు. ఇక ట్యాగ్స్ అని ఉంది, ఒక్క నిమిషం లైన్లో ఉండవా ప్లీజ్. సాయిగా మూసుకొని కూర్చున్నావు. రికార్డ్ చేస్తాడు కదా అందుకని. మళ్ళీ అప్లోడ్ చేస్తుండ్రా యూట్యూబ్ లో చూసిన నేను. నాకు వస్తున్నాయి నోటిఫికేషన్లో. ఏదో ఒక చిన్న పని చేసాలరా, వర్క్ తక్కువ ఉన్నప్పుడు మెసేజ్ చేస్తా, ఒక చిన్న పని చేద్దాం ఇలా. ఉటుకు కానీ ఏమొచ్చిందిరా సాయి ఇప్పటిదాకా. పింగ్ చేసిన చూడు. ఏమొచ్చిందిరా? హలో, వేరే వేరే అంటే నాకు చెప్పురా బాబు, నేను కూడా చూసా. అయ్యో గేమ్ రా, గేమ్. సరే ఓకే, నోటిఫికేషన్స్ యాడ్ నోటిఫికేషన్స్ ఇక్కడ ట్యాగ్స్ ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకొని క్రియేట్ ఏ గ్రూప్ అని కొట్టండి. సో క్రియేట్ అని గ్రూప్ ఒకసారి కొట్టంగానే కథ మాది ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేస్తుంది. అరే ఇది తర్వాత కూడా ఇప్పుడు నువ్వు ఆన్లో ఉంటుందా ఇది నీకు? ఏంటి ఈ టీమ్స్ ఇలాగే వచ్చినాయి కదా తర్వాత, ఇప్పుడు మనం ఏమంటారు, మేము ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా చాట్ చేసుకోవచ్చా మనం ఈ గ్రూప్లో? ఈ గ్రూప్లో చేసుకోవచ్చు, కానీ నువ్వు యాక్టివ్లో ఉండవు అనుకుంటా, ఎందుకంటే ఇది వేరే కానీ ఇది.
లేదు నువ్వు చెయ్యి, అంటే హాయ్ అని పెట్టు, నేను వస్తా. అంటే 24 hours ఉంటాను నేను గ్రూప్లో అవైలబుల్. ఇల్లు ఉంటుందా? ఇది పేరు టీమ్స్లో నేను పేరు రాయరా దీనికి ఏదన్నా మంచిది, రానికి రాదా ఏంది? నో టైటిల్ అని వస్తుంది నాకు. అదే నో టైటిల్ అని వస్తుంది నాకు కూడా. ట్రై చేసిన రాద్దామని కానీ కాలేదు. అది ఒకసారి చెక్ చేస్తా ఆగు ఎట్లా రాయాలో. లేదురా రీనేమ్ అని వచ్చింది నాకు అప్పుడు ఎక్కడో నేను చూసిన ఒకసారి. అవునా? నీకుంటుంది ఆప్షన్. సరే చలో ఇది కానీ అది చూద్దాం ఇక. Be sure that let you know they are సరే నేను ఏదో ఒకటి చేసి యాడ్ చేస్తాలే, దీన్ని సేవ్ చేసుకొని పెట్టుకోండి ఎక్కడో కదా. ఓకేనా? ఇలా చార్జ్ చేసుకోవచ్చు మనం, ఈజీ ఉంటుంది చాలా. సో ఓకే, ఇప్పుడు చూడు నీకు ఇది డిజైర్ కేపబిలిటీ 1 ఇన్స్టెన్స్ 0 అని ఉంది కదా, ఇది 1కి రావాలి, వస్తుంది. ఇప్పుడు 1 వచ్చింది కదా, సో ఇక్కడ చూడు ఇన్స్టెన్స్లో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఇది స్టేబుల్ అని ఉంది. ఇప్పుడు ఇదే ఇన్స్టెన్స్ లోడ్ బ్యాలెన్స్ కూడా యాడ్ అయిపోతుంది ఇప్పుడు ఇది ఆటో స్కేలింగ్ గ్రూప్ చేసింది, ఇది ఆటో స్కేలింగ్ గ్రూప్ చేసింది. ఇక్కడ చూడు ఇన్స్టెన్స్లోకి వస్తే కింద ఆప్షన్లో ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ యాడ్ అయిపోయింది, సేమ్ ఇన్స్టెన్స్, అదే ఇన్స్టెన్స్ అవుట్ ఆఫ్ సర్వీస్ ఉంది, ఇంకా రన్ అవుతలేదు. హెల్త్ చెక్స్ అవుతున్నాయి కదా, వన్స్ ఒక హెల్త్ చెక్ అయినా ఇన్ సర్వీస్ అవుతుంది. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇది ఇంకా ఇన్షియలైజింగ్ స్టేట్లో ఉంది. సో వెయిట్ చేద్దాం ఒకసారి. ఓకేనా? సో ఇదిరా ఆటో స్కేలింగ్ గ్రూప్ అంటే, అంతే, అంతకు మించి ఏముండదు. అర్థమైంది కదా, క్లియర్ కదా? నువ్వు టర్మ్ గుర్తుపెట్టుకో, ఏంటంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ అంటే ఆటోమేటిక్గా ఇన్స్టెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకు వాడతామంటే ఒకవేళ అన్ని ఇన్స్టెన్స్ని ఆటోమేట్ చేయడానికి, మన బిజినెస్ రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేయడానికి, ఇంకోటి లాసెస్ రాకుండా మన బిజినెస్లో కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం. ఓకేనా? ఇంకోటి మాన్యువల్గా చేంజెస్ చేయకుండా, అంటే మాన్యువల్గా మన ఒకసారి ఇప్పుడు ఉన్నాడు అనుకో, ఇప్పుడు ఒక ఐటీ మెంబర్ ఉన్నాడు, వాడు మేబీ కరెక్ట్ చేయొచ్చు లేకుంటే తప్పు చేయొచ్చు, రైట్? అంటే వాడు ఇప్పుడు 24/7 కరెక్ట్ చేస్తాడని చెప్పలేము మనం. ఇదంతా ప్రాసెస్ క్రియేట్ చేయకముందు, ఆటో స్కేలింగ్ గ్రూప్ లేకముందు అందరూ మాన్యువల్గా ఇన్స్టెన్స్ని లాంచ్ చేసుకొని అది మళ్ళీ లోడ్ బ్యాలెన్స్ వాళ్ళు అటాచ్ చేసేటోళ్ళు. అంటే చెప్తున్నా, తర్వాత ఆటో స్కేలింగ్ గ్రూప్ వచ్చింది, అన్నీ ఆటోమేటెడ్ అయిపోయినాయి. ఓకే ఓకే, క్లియర్గా సాయి బ్రో, క్లియర్గా ఉన్నాడా? బ్రో ఓకే బ్రో, ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. సో ఇది ఆటోమేటిక్గా ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుంటుంది, యాడ్ చేసుకుంటూ పోతుంటుంది. స్టిల్ ఇప్పుడు నువ్వు ఏదైనా తీసేయాలనుకుంటే ఏం చేయాలి? జస్ట్ దీన్ని తీసేస్తే అది పోదు. దీన్ని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ అయిపోదు ఆటోమేటిక్గా. నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ నువ్వు ఇన్స్టెన్స్ని డిలీట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ డిలీట్ అని కొడితే, డిలీట్ కొడితే ఇన్స్టెన్స్ డిలీట్ అయిన తర్వాతనే డిలీట్ అవుతుంది. సో కొంచెం టైం తీసుకుంటుంది. ఓకేనా? తొందర పడకండి, కొంచెం టైం తీసుకుంటుంది అది డిలీట్ కావడానికి. సో ఇక్కడ దాకా ఇది అయిపోయింది, మన ఈసీ2 మొత్తం కంప్లీట్ చేసినాం అన్నీ. ఓకేనా? ఒక్కసారి చెప్తారా, మళ్ళీ ఒక్కసారి రీక్యాప్ చేసుకుందామా? చెప్తారా ఒకసారి, మీరే చెప్పండి ఏది దేనికి వాడతామో. అది క్లియర్ అయిపోతే మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. ఈసీ2 ఒకటే ఇంపార్టెంట్ రా అవి దీంట్లో మొత్తంలో, మిగతాదంతా ఇక మనకి అన్నిటికీ ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది అంతే. మొత్తం ఈసీ2 వచ్చేసిందంటే ఇక AWS అంతా అయిపోయినట్టే, సగానికి సగం అయిపోయినట్టే. అంటే మళ్ళీ అందులో డెవలప్మెంట్ పార్ట్ ఉంటుంది. ఆ డెవలప్మెంట్ పార్ట్ టచ్ చేయట్లేదు మనం ఓన్లీ మన సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ టైపే చూస్తున్నాం. ఓకేనా? ఆ డెవలప్మెంట్ పార్ట్ కూడా సిమిలర్గా ఉంటుంది కొంచెము, ఆ డేటాబేసెస్ గురించి అవన్నీ దాని గురించి తెలుసుకోవాలి. ఇంకోటి ల్యాండా ఫంక్షన్ అని ఒకటి ఉంటుంది, అదొక ఎంత 45% అనుకోవచ్చు. ఈసీ2 50% అంటే అదొక 25% ల్యాండా ఫంక్షన్ అని ఒకటి సర్వీస్. ఆ ల్యాండా ఫంక్షన్ అనే సర్వీస్ తర్వాత VPC ఒక 10% ఉంటుంది. మనం మొత్తం ఓవరాల్ AWSలో VPC గురించి 10% నేర్చుకోవాలి. ఇక అంతే, ఇక మొత్తానికి ఇంకా 20% ఇక అన్ని చిన్న చిన్న సర్వీసెస్ ఉంటాయి. అవన్నీ అంత పెద్దగా ఏం కాదు. IAM అని ఒకటి తెలుసుగా, IAM గురించి చెప్పిన నేను ఆల్రెడీ, అదొకటి. ఇంకా బిల్డింగ్ సెక్షన్ కొన్ని ఉంటాయి, ఇంకా లైక్ డేటాబేసెస్ ఉంటాయి, SQL ఉంటాయి, RDB అని ఒకటి ఉంటుంది, కొన్ని ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి. అవంతా లాస్ట్కి చూద్దాం. అంటే అవి రిలేషన్ డేటాబేస్ సర్వీసెస్ అంటే ఏంది అవన్నీ లాస్ట్కి చూద్దాం.
ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి మన ల్యాండా గురించి నేర్చుకుందాము. ఆ ల్యాండా అయిపోయిన తర్వాత మన విపిసి పోదాం. ఓకేనా? సో ఇప్పుడు ఇది క్లియర్ అయితే చెప్పు, నేను ఇక నెక్స్ట్ దానికి వెళ్ళిపోతా. అది క్లియర్ ఇవన్నీ ఇంకా ఇవన్నీ నేను కూడా మొన్న చూసిన బుక్ ఓపెన్ చేసి మ్మ్. ఏమంత లేదు. ఈ వెబ్సైట్ చేద్దాం రా, ఈ వెబ్సైట్ చేపించేసి ఈ కొంచెం లేట్ అయినా సరే ఏంటంటే వచ్చేయాల రిజల్ట్ బయటకి. అది వచ్చింది అనుకో చాలు, సరే ఆ చేయి ప్రోగ్రామ్ మరి, నువ్వే నడిచిపోతుంది. రిక్వెస్ట్ తీసుకో. ఒకసారి నువ్వు చెప్పు ఫస్ట్ బేసిక్ గా, జర మర్చిపోయినట్టు అయింది. ఒకసారి నువ్వు చెప్తే నేను వెళ్ళేయాలి. ఇప్పుడు ఎట్లా చేద్దాం చెప్పు, యూసర్ డేటా అలా టైప్ చేసి చేద్దామా, మళ్ళీ అలా పోయి అలా కమాండ్లు ఇద్దామా అది చెప్పు ఫస్ట్. నువ్వు ఎట్లేం చేయరా, నీకు నచ్చినట్టు చెయ్యి. ఇగో లాంచ్ కొట్టు. నేను ఏమంటున్నా అంటే నాకు అంటే నువ్వు అంటున్నావు కదా యూజర్ డేటా కంటే ఇంకేదో వాడతారు అని, మనకి ఏదైతే వాడతామో అది నేర్చుకుందాం. ఇప్పుడు ఈజీ ఉంది కదా అని యూజర్ డేటా నేను నేర్చుకుంటాను కాదు. అరే 3 టైప్స్ రా, మొత్తం వెబ్సైట్ క్రియేట్ చేయడం ఓకే, 3 టైప్స్. 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫస్ట్ టైప్. థింగ్ ఏంటి, ఫస్ట్ స్టెప్ నార్మల్ గా సెలెక్ట్ ఇన్స్టెన్స్, లాంచ్ ఇన్స్టెన్స్ అని కొట్టి లాంచ్ అయిన తర్వాత కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయడం ఫస్ట్ టైప్. ఓకే, అలా సెకండ్ అలా టైప్, పోయినాక. వాళ్ళకి పోయిన తర్వాత సెకండ్ టైప్ యూజర్ డేటాని యూజ్ చేసి కమాండ్స్ అన్ని పెట్టి సేమ్ లాంచ్ చేసేటప్పుడు కమాండ్స్ చేయడం. ఓకే. ఓకే. థర్డ్ టైప్ వచ్చేసి క్రియేట్ చేసిన దాని నుంచి ఏఎంఐ తీసుకొని ఆ ఏఎంఐ యూజ్ చేసి క్రియేట్ చేయడం ఇన్స్టెన్స్ ని. ఓకే, ఇన్స్టెంట్ కాదు వెబ్సైట్ ని. వెబ్సైట్ ని అంటున్నా. ఇప్పుడు ఓకే. మనము క్రియేట్ చేసిన వెబ్సైట్ ఆల్రెడీ ఉంటుంది కదా, అదే దాని మ్మ్. నుంచి అదే ఇన్స్టెన్స్ నుంచి ఏఎంఐ క్రియేట్ చేయాలి. ఆ ఏఎంఐ ఓకే, నుంచి మళ్ళీ సేమ్ ఇన్స్టెన్స్ ని ఇంకో క్రియేట్ దానికి. చేయాలి. అప్పుడు ఏంటంటే అన్ని ఇన్స్టాల్ అయిపోయి వస్తాయి నీకు ప్రీ ఇన్స్టాల్డ్. సో మ్మ్. అట్లా ఒక్క ఏఎంఐని యూజ్ చేసి 100 ఎన్నైనా చేసుకోవచ్చు అప్పుడు నువ్వు. దానివల్ల ఏమి ఉపయోగం అంటే, ఏఎంఐ యూజ్ చేయడం వల్ల ఏమి ఉపయోగం అంటే, ఇప్పుడు మనం ఏదైనా ప్యాచెస్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం అనుకో, ఫస్ట్ ఏఎంఐ ఇన్స్టాల్ చేస్తావు, అది తర్వాత చెక్ అప్డేట్ చేస్తావు. పెడితే. ఒకవేళ అంత పర్ఫెక్ట్గా ఉంది, ప్యాచెస్ ఇన్స్టాల్ చేసిన సిస్టమ్కి ఏం డ్యామేజ్ కాలేదు అన్నప్పుడు నువ్వు నీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ చేస్తావు. ఓకే, ఓకేనా? అది ఏఎంఐ యూసేజ్. సో చలో స్టెప్ ఒకసారి బై స్టెప్ పోదాం అయితే. ఇలా మనం కమాండ్ లో పోదాం అయితే నువ్వు అన్నట్టు, తర్వాత యూజర్ డేటా చూద్దాంలే. 3 చెప్తా మొత్తము. మ్మ్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఏం లే, ఒక ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేసినాం. ఫస్ట్ స్టెప్ సెలెక్ట్ ఇన్స్టెన్స్, ఇది T2. ఓకేనా? మ్మ్. ఇది నెక్స్ట్ ఒక ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇవన్నీ సెక్యూరిటీ చేద్దామా, గ్రూప్స్ అని మనం 2 చేద్దామా ఇన్స్టెంట్లు, వెబ్సైట్ రావాలి కదా మనకి. 2 చేద్దామా? ఓకే, 2 చెక్ అటు ఇటు చేస్తావా? చేంజ్ అవుతుందో లేదా వెబ్సైట్ చూస్తే తెలుస్తుంది కదా. అట్లే ఓకే లోడ్ బ్యాలెన్సర్ కూడా అయిపోతుంది కదా అట్లా అని. ఓకే, అన్ని కలిపి ఒకటి చేద్దామంటావా? సరే, ఆ, ఇప్పుడు అన్ని కలిపి ఒకటి చేద్దాం మొత్తం. అట్లా. అంటే ఫస్ట్ మొత్తం EC2 అంతా కలిపి ఒకటి చేద్దాం. ఓకే. సో స్టార్టింగ్ నుంచి ఏంటంటే ఈ పాలసీలు అప్లై చేయడము ఇవన్నీ చేసి లాస్ట్కి అదే దాంట్లో ఇక అన్ని లోడ్ బ్యాలెన్సర్తో సహా అప్లై చేసేసాం దీనికి. ఓకే సరే, ఇప్పుడు మనం T2 మైక్రో సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కొడుతున్నా. ఇప్పుడు ఇక్కడ మనం ఏం 3 చేద్దాం ఇస్తావా, 2 అనుకుంటున్నాం, ఇస్తావా? ఇక్కడ ఒకటే పెడుతున్నా ఇప్పుడైతే ప్రజెంట్కి. ఎందుకు ఒకటే పెడుతున్నా నీకు తర్వాత చెప్తా. ఓకేనా? ఓకే, ఆటో స్కేలింగ్ లో ఇంకోటి తయారు చేపిద్దామా? ఆటో స్కేలింగ్ ఇంకోటి కాదు, మనం ఏఎంఐని యూజ్ చేసి ఇంకోటి, ప్లస్ మామూలు ఆ, యూజర్ డేటాని యూజ్ చేసి ఇంకోటి చేద్దాం. మొత్తం 3 చాలు చేద్దాం. చాలు ఓకేనా? రైట్. సో ఫస్ట్ నార్మల్గా ఒకటి చేస్తున్నా. ఫస్ట్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆప్షన్ గురించి ఆల్రెడీ చెప్పినా నీకు, నువ్వు అవును. ఒక్కసారి చూసుకో. VPC ఇదేమో సబ్నెట్ సెలెక్ట్ చేసుకోవాలంటే సబ్నెట్. ఇది ఉమ్, IAM రోల్స్, ప్లేస్మెంట్ గ్రూప్స్ కావాలంటే ప్లేస్మెంట్ గ్రూప్స్. ఈ ప్లేస్మెంట్ ఓకే. గ్రూప్స్ అన్ని ఇలా డిస్కస్ చేయను, ఎందుకంటే ఇదన్నీ చిన్న చిన్న టాపిక్స్. ఇవన్నీ తెలిసి ఉమ్, ఉండడం ఇంపార్టెంట్. అంతే. అదే కంపల్సరీ. సో ఒకవేళ కంప్యూటర్ షట్ డౌన్ చేస్తే, ఎవరైనా సెంటర్ కస్టమర్ షట్ డౌన్ బిహేవియర్. చేస్తే ఏం జరగాలి? స్టాప్ అవ్వాలా, టర్మినేట్ అవ్వాలా? ఇది ఒకటి స్టాప్. ఉంటుంది, కంపల్సరీ స్టాప్లో పెట్టాలి. సో మేజర్ ఇంపార్టెంట్ థింగ్ అది. ఓకేనా? ఇంకోటి, ఒకవేళ నువ్వు స్టాప్ చేసినా సిస్టమ్ స్టాప్ అవ్వద్దు, రన్నింగ్లో ఉండాలి బ్యాక్గ్రౌండ్. అంటే హైబర్నేషన్ హైబర్నేట్ బిహేవియర్. స్టాప్ హైబర్నేట్ బిహేవియర్ హైబర్నేట్ అని ఒకటి బిహేవియర్. ఉంటుంది. ఇది ఎనేబుల్ పెడితే నువ్వు సిస్టమ్ అక్కడ ఇన్స్టెన్స్ మీద రైట్ క్లిక్ కొట్టి స్టేటస్లోకి వెళ్ళి స్టాప్ కొట్టినా ఇన్స్టెన్స్ రన్నింగ్లోనే ఉంటుంది. ఓకేనా? సో ఇన్స్టెన్స్ రన్నింగ్లో ఉంటుంది. దీనివల్ల ఏంది ఉపయోగం అంటే, ఇన్స్టెన్స్ రన్నింగ్లో ఉంటుంది, నువ్వు లాంచ్ చేయగానే ఫాస్ట్గా లాంచ్ అవుతుంది, బూట్ టైం ఓకే. ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ నీకు ఇవన్నీ ఉంటాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నువ్వు చూసుకో ఒకసారి. సో ఇప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకొని లాంచ్ చేస్తున్నాం. ఓకేనా? 8 GB సెలెక్టెడ్, లాంచ్. ఇక్కడ కీ పేర్ ఇది మన ఫస్ట్ ఇన్స్టెన్స్. ఓకే. నేమ్ నేమ్ వచ్చేసి ఇవి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇవి ఇస్తే మనకి ఏంటంటే ఐడెంటిటీ ఉంటుంది. ఫస్ట్
ఆప్షన్స్. అరే సౌండ్ ఓవర్ వస్తుందిరా, సౌండ్ చిన్న పెట్టుకోండి. ఇదే ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఇస్తున్నాం, మై ఎస్జి. నాదే వస్తుందా? లేదా నాది ఎందుకు వస్తుంది? నేను అసలు రూమ్ లో ఉన్నా. మ్యూట్ ఏ సౌండ్ పెట్టు, వస్తుంది బ్రో? టీవీ సౌండ్ వస్తుంది. విందే. సో ఇక్కడ మనం దీని పేరు ఎస్జి అని ఇస్తున్నా. ఓకే, న్యూ సెక్యూరిటీ గ్రూప్, పోర్ట్ నెంబర్ 22 పెడుతున్నా. హెచ్డిపిఎస్ పెట్టొచ్చు కదా, పెట్టొద్దు, నేను చెప్తాను నీకు ఎందుకు పెట్టొద్దు, తర్వాత పెట్టుకుందాం. సో మై ఎస్జి అని ఒక సెక్యూరిటీ గ్రూప్ ఇస్తున్నా. నెక్స్ట్ కొడదాం. ఓకే, ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చూసుకొని లాంచ్ చేద్దాం. ఇక్కడ ఆటో అనేది కీ పేరు ఇస్తున్నా. ఓకేనా, నేను ఇంతకుముందు క్రియేట్ చేసిన ఆటో కీ పేరు ఇక్కడ ఇచ్చేస్తున్నా. అవును. లాంచ్. ఓకేనా, ఓకే, ఇన్స్టెన్స్ లాంచ్ అయిపోయింది. సో లాంచ్ అయిపోయిన తర్వాత ఏం చెక్ చేయాలి మనం, కరెక్ట్గా లాంచ్ అయిందా లేదంటే ఈ ఇన్స్టెన్స్ స్టేటస్ చెక్ చేయాలి, స్టేటస్ చెక్స్ చెక్ చేయాలి. ఈ రెండు గ్రీన్ ఉన్నప్పుడు ఇన్స్టెన్స్ పర్ఫెక్ట్గా లాంచ్ అయినట్టు. ఓకేనా, అవును, పాత ఏం చేసినావురా? ఇప్పుడు ఒకటి ఆటో స్కేలింగ్ క్రియేట్ చేసింది, అది కనిపిస్తుంది. అది వెళ్ళిపోతుంది. ఇగో ఇక్కడ ఇది ఉంది కదా పైన సెర్చ్ అని, సెర్చ్ ఈ ఇన్స్టెన్స్ ఐడి వచ్చింది కాబట్టి ఇది ఒకటే కనిపిస్తుంది. ఇది ఒకటి తీసేసినాం అనుకో కనిపిస్తుంది అప్పుడు. అంటే టర్మినేటెడ్ అని వస్తుంది. టర్మినేట్ చేసినాం అది కాబట్టి, అక్కడ క్లోజ్ చేసినాం కాబట్టి టర్మినేట్ అయిపోతుంది. అచ్చా. సో ఇది రన్ అవుతుంది, కొంచెం ఆగాలి. సో ఇప్పుడు నువ్వు ఇలా చూడాల్సిన విషయాలు ఏంటంటే, ఇది ఒకసారి రన్నింగ్లోకి రాగానే ఇక్కడ మనకి పబ్లిక్ ఐపీ అడ్రస్ అని వస్తుంది. ఏ కంప్యూటర్కైనా పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది, ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఓకేనా, ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఓకే, సో ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఎందుకు వాడతామంటే ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం. అంటే ఇలాంటి ఒక 10 ఇన్స్టెన్స్లు ఉన్నాయనుకో, ఒక ఇన్స్టెన్స్కి కమ్యూనికేషన్ జరగాలంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్ వాడతాము. దీన్ని బట్టి ఏమవుతుంది అంటే మన ఇన్స్టెన్స్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, అంటే మన ఇంటర్నెట్ స్పీడ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇంటర్నల్లో. మనం ఇంటర్నల్ కమ్యూనికేట్ చేయాలంటే ఫాస్ట్ ఉంటుంది పబ్లిక్ కంపేర్ టు. ఓకేనా, సో ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ మనం రిమోట్ కనెక్షన్ కోసం వాడతాం. ఓకే, సో ఏం చేంజెస్ చేయాలనుకున్నా ఇక్కడికి చేంజెస్ చేసేయచ్చు. నువ్వు సెక్యూరిటీ గ్రూప్లో ఏమైనా చేంజెస్ చేయాలని దీన్ని క్లిక్ చేస్తే సెక్యూరిటీ గ్రూప్స్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇంకా నువ్వు దీన్ని స్టాప్ అండ్ స్టార్ట్ చేయాలనుకుంటే దీన్ని రైట్ క్లిక్ కొట్టి ఇన్స్టెన్స్లోకి వచ్చి స్టాప్, రీబూట్, టర్మినేట్ అని ఉంటుంది. ఓకేనా, ఇంకా ఇన్స్టెన్స్ సెట్టింగ్స్లోకి వస్తే నీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ ఇంపార్టెంటే, ఒకసారి చెక్ చేసుకో. ఓకేనా, సో నెట్వర్క్ సెట్టింగ్స్, సెక్యూరిటీ గ్రూప్ అటాచ్, ఇవన్నీ చాలా ఉంటాయి, ఒక్కొక్కటి ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీకు ఆల్రెడీ చెప్పినా నేను. సో ఒక్కసారి చూసుకో. అవి కూడా మన వీడియోలలో, పాత వీడియోలలో ఉన్నాయి, యూట్యూబ్ వీడియోలలో. సో ఒక్కసారి పోయి చూడు, తెలిసిపోతుంది, ఈజీగా ఉంటుంది. సో ఇది లాంచ్ చేయడానికి టైం తీసుకుంటుంది చాలా. సో ఇది మనము పరిణాలాగా వండుకున్నా మళ్ళా నిద్ర వస్తున్నారు. ఇంటికాడ బాగా నిద్ర ఎక్కువైపోయింది. ఆఫీస్కి పోతే 5-6 గంటలు వండుకుంటుండే అంతే. ఇప్పుడు 9 గంటలు వన్నా సరిపోతుంది, 10 గంటలు వన్నా సరిపోతుంది. బద్ధకం ఎక్కువైపోయింది చాలా. నిజంగా వాటర్ క్యాన్ లేపలేక పోతురా మామూలు ఇంట్లో. అరే నీళ్ళేరా అంటే లేప చేత అయితే తిడుతూ. ఇది కనిపిస్తుంది ఇంకో స్క్రీన్ నాది, ఒకటే కనిపిస్తుంది. ఇంకో విండో కనెక్ట్ యువర్ ఇన్స్టెంట్. అదే కనిపిస్తుందా? ఓకే, కనెక్ట్ చేస్తున్నావు. దేంట్లో కనెక్ట్ చేస్తున్నావు? పక్కన ఒక ట్యాబ్ ఉంది, ఆ ట్యాబ్ లో కనెక్ట్ చేస్తున్నాను. అది కూడా స్క్రీన్ చేసి షేర్ చేస్తాను. రెండు ఎట్లయితుందిరా? అంటే అది కూడా అవుతుంది అనుకుంటా, ఒక్క నిమిషం. షేర్. ఓకే, ఫైర్ ఫాక్స్ కనిపిస్తుందా? లోడ్ అవుతుంది, వచ్చింది. ఇప్పుడు లాగిన్ అయింది బయట. ఓకే, సో మనం కమాండ్స్ వాడదాం. సూడో సు అంటే
ఒక్క నిమిషం ఆగు. ఇట్లా మెల్లగా పోయి ఇవి నేను రాసుకుంటా స్టెప్ బై స్టెప్. ఎందుకంటే మేము చేసేటప్పుడు కూడా లైన్‌గా ఒక్కొక్కటి చూసుకోమనుకో. ఇది ఫస్ట్ ఎంటర్ కాంగానే కదా? ఫస్ట్ ఎంటర్ కాగానే sudo su అనే కమాండ్ కొట్టాలి. దీనివల్ల రూట్ యాక్సెస్ వస్తుంది మనకి. రూట్ యాక్సెస్ ఎట్లా చెక్ చేసుకోవాలంటే ఇది ఇక పక్కన ఉండే చూడు, ఇది యాష్ సింబల్ వస్తే రూట్ యాక్సెస్ వచ్చినట్టు. లేకపోతే యూ నేమ్ అని కొడితే తెలిసిపోతుంది. యూ నేమ్ అని కొడితే ఇక్కడ లైనెక్స్ అని వస్తుంది. ఇది ఉంటుంది రా యూఐడి అనుకుంటా. యూఐడి ఏదో వస్తుంది, సంథింగ్ ఉంటుంది, ఒక కమాండ్ ఉంటుంది. ఎల్ఎస్బి ఏదో సంథింగ్ వస్తలేదు బ్రో, అది ఉంటుంది ఏదో కమాండ్. ఓకేనా, sudo su అని కొడితే రూట్ ప్రివిలేజెస్ వస్తుంది. ఎట్లా చూడాలంటే యాష్ సింబల్ ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ మనం అప్డేట్ చేసుకుందాం మనం సాఫ్ట్వేర్ని. అంటే మన అప్డేట్స్ ఉంటే అప్డేట్ అయిపోతుంది. ఇన్స్టాల్ అప్డేట్ -y. ఓకేనా, y అంటే ఎస్ ఇన్స్టాల్ అని అర్థం. ఎంటర్. చెక్ చేసింది, ఏం అప్డేట్స్ లేవంట. సో ఇది మొత్తం అప్ టు డేట్ ఉంది, నథింగ్ టు డూ అని చెప్పి చెప్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం మన అపాచీ సర్వర్ని ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ httpd అంటే అపాచీ సర్వర్ అనమాట. అది దాన్ని యూజ్ చేసి మనం వెబ్సైట్ని హోస్ట్ చేయగలుగుతాం. సో అది ఒక అపాచీ సర్వర్. సో అంటే ఒక ప్లే స్టోర్ లాగా. ఆ ప్లే స్టోర్ లోపల ఈ అప్లికేషన్ ఉంది, దాన్ని ఇన్స్టాల్ చేస్తున్నాం మనం. ఓకేనా, ఓకే. సో ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇన్స్టాల్ అయిపోయింది దాన్ని ఓపెన్ చేసి రన్నింగ్లో పెట్టాలి. httpd అంటే అది ఒక సాఫ్ట్వేర్. అది ఏం సాఫ్ట్వేర్ అంటే మనం వెబ్సైట్ని హోస్ట్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే సర్వీస్ strt స్టార్ట్ httpd అని కొట్టాలి. ఎందుకంటే సర్వీసెస్ని స్టార్ట్ చేయాలంటే ఓపెన్ చేయాలి. సో ఇక్కడ ఒక చిన్న కమాండ్ మిస్ అవుతుంది. సో ఇది కమాండ్ తప్పు కొట్టినామంట. సో ఏం చేయాలంటే ఫస్ట్ httpd కొట్టి స్టార్ట్ని కొట్టాలి. సర్వీస్ స్పేస్ httpd స్టార్ట్. ఓకేనా, కొట్టి ఎంటర్ కొట్టినాం అనుకో, సర్వీస్ స్టార్ట్ అయిపోయింది. హలో బ్రో, రాసుకుంటున్నా నేను. http డాట్ పెట్టినావా? http డాట్ సర్వీసా? లేదు, http స్పేస్ సర్వీస్ మళ్ళీ httpd. ఆ ఎనేబుల్ కమాండ్ పనిచేయదో తెలియదు నాకు, ఒకసారి చెక్ చేద్దాం. ఎనేబుల్ అని ఒక కమాండ్ ఉంటుంది. సో ఎనేబుల్ పనిచేయదు. సో ఎనేబుల్ లైట్ తీసుకుందాం. సో వీ కెన్ టై ఇంకొక కమాండ్ ఉంటుంది, సిస్టమ్ ctl httpd ఎనేబుల్ BLE తప్పే ఉంటుంది అనుకుంటా. అన్ఆపరేటెడ్ httpd. ఒక్క నిమిషం, సిస్టమ్ ఎనేబుల్ సిస్టమ్ CTL స్పేస్ ఏం అవసరం లేదా? అవసరం లేదు, httpd. దీనివల్ల ఏమవుతుందంటే ఇది మనది ఆఫ్ అయినప్పుడు కూడా సిస్టమ్ ఆటోమేటిక్గా ఆన్ చేయగానే సిస్టమ్ స్టార్ట్ కాగానే ఈ సర్వీస్ ఎనేబుల్ అయిపోతుంది. ఓకే, ఇది పని చేసింది, ఎనేబుల్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన ఇది రాద్దాం, ఏమంటారు, మన వెబ్సైట్ని డిజైన్ చేద్దాం. ఎకో స్పేస్ ఈ మధ్యలో ఏం రాద్దామంటే వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. ఛానల్ నేమ్ బ్రో. let me hack it. సో ఇది మన ఎకో, ఇది కొట్టి తర్వాత ఇది ఎక్కడ సేవ్ కావాలో కొట్టాలి. ఎక్కడ సేవ్ కావాలంటే /var అనే ఫోల్డర్ లోపల /httpd అనే ఫోల్డర్ లో. ఓకే, www ఫోల్డర్ లోపల httpd html/index.html అని సేవ్ అవ్వాలి. ఓకేనా, పర్ఫెక్ట్ అయిపోయిందిరా. సో ఇది మన కమాండ్ అనమాట. ఇది సేవ్ రాసుకున్నావా మరి? రాసిన. ఓకే, సో ఒక పని చేయి, నువ్వు రాసిన కమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు చార్ట్లో పింగ్ చేయి. సైడ్ చార్ట్లో పింగ్ చేయి, అన్ని సీక్వెన్స్ లో పింగ్ చేయి. అది దాన్ని యూజ్ లైన్ గా. నేను ఖాళీ ఉన్నప్పుడు బుక్ లో చూసుకొని పింగ్ చేసేస్తాను నీకు. ఎట్లా గ్రూప్ లేదు, ఉంటాయి కదా. ఇప్పుడు పింగ్ చేయి. ఎందుకురా? ఇప్పుడు అవసరం ఉంది, పింగ్ చేయి, చెప్తా. ఇప్పుడు ఎగ్జిట్ అయ్యి లాస్ట్ 7 స్టెప్. ఇది ఎగ్జిట్. ఇది మొత్తం అయిపోయినాక ఓకేనా, చేస్తాను. సో మళ్ళీ ఇంకోసారి ఎగ్జిట్, రూట్ నుంచి ఎగ్జిట్,
2 టైమ్స్ ఎగ్జిట్. ఓకే. ఓకే, బయటికి వచ్చేస్తాం మనం. బయటికి రాగానే అయిపోతుంది అది. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకోసారి స్క్రీన్ షేర్ చేస్తున్నా ఇది. చూడు వచ్చిందా? ఇప్పుడు దీన్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాం. పబ్లిక్ ఐపీని కాపీ చేసుకొని పేస్ట్ సెర్చ్, ఇట్ షుడ్ వర్క్. ఇప్పుడు చూడు నీకు ఏమొస్తుంది ఇక్కడ. ఇక్కడ ఒక లూప్ వచ్చింది అంటే ఆన్లో ఉందని చెప్తలేదు, ఆఫ్లో ఉందని చెప్తలేదు. ఆన్లో ఉంది కానీ వెబ్సైట్ లేదు అందులో అట్లా అదని అర్థం. అదనమాట లూప్లో ఉంది, ఎతుకుతుంది వెబ్సైట్ కోసం. ఓకేనా, దొరకట్లేదు. దొరకట్లేదు. దీనికి కారణం ఏంటంటే ఈ లూప్లో ఒకవేళ కనిపిస్తే, ఏదైనా లూప్లో కనిపిస్తే సెక్యూరిటీ గ్రూప్ ఇష్యూ అని అర్థం. ఓకే. ఓకేనా, సో సెక్యూరిటీ గ్రూప్లోకి పోయి చెక్ చేయాలి ఎందుకు వస్తలేదా అని. ఇక్కడ చూస్తే మనం పోర్ట్ నెంబర్ 22 మాత్రమే ఎనేబుల్ చేసినాం, పోర్ట్ నెంబర్ 80 ఎనేబుల్ లేదు. అవును, సో హెచ్టిటిపి కూడా ఎనేబుల్ ఉండాలి. పోర్ట్ నెంబర్ 80 హెచ్టిటిపి ఎనేబుల్ ఉండాలి. పోర్ట్ నెంబర్ పైన హెచ్టిటిపి ఓకే. హెచ్టిటిపి పోర్ట్ నెంబర్ 80 ఎక్కడ నుంచి అంటే కస్టమ్ ఎనీవేర్, కస్టమ్ పెట్టేసి సేవ్ కొట్టాలి. సేవ్ కొడితే ఇది సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మనం రీఫ్రెష్ చేద్దాం దీన్ని. వచ్చిందా? వెల్కమ్ టు మై ఛానల్, లెట్ మీ హ్యాక్ ఇట్. ఓకే, ఈ వెబ్సైట్ ఇప్పుడు పనిచేస్తుంది. ఇప్పుడు నాకు పింగ్ చేసిన అది నువ్వు చాట్లో చూస్తున్నా, నేను చేస్తా. ఓకే, అప్పటిదాకా మనం సరే వదిలేసి లైట్ తీసుకో. ఇది నేను టైప్ చేద్దాంలే అది ఒక లాంచ్. ఓకేనా, ఎందుకు నువ్వు కాపీ పేస్ట్ చేద్దాం అనుకున్నావా? కాపీ పేస్ట్ చేద్దాం అనుకున్నా. సరేలే, ఇది ఉంది కదా అమెజాన్ 2. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే యూజర్ డేటాని యూజ్ చేస్తున్నాం. ఓకే, యూజర్ డేటాని యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నాం. సెకండ్ వన్ ఇది ఒకటి. నెక్స్ట్ ఇది 1 అని సెలెక్ట్ చేస్తున్నా. ఇవన్నీ కామన్గా అట్లనే పెట్టేస్తున్నా. కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే నీకు ఏం కనిపిస్తుంది అంటే యూజర్ డేటా కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఇన్స్టాంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏఎంఎల్ వస్తుంది, ఇది ఏఎంఎల్ వస్తుంది కదా. ఏంది ఇది ఆప్షన్ మనకు ఓన్లీ ఏఎంఎల్ వస్తుంది కదా. ఏఎంఐలో వస్తుంది. బిన్ ఒక్క నిమిషం ఆగు, ఒక్కసారి కమాండ్ చూసుకుందాము. యూజర్ డేటా ఏడబ్ల్యూఎస్ ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ కొట్టాలి కంపల్సరీ. బిన్ బ్యాష్ అని కమాండ్ ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది? ఈ కార్ ఏదో ఉంది, ఇప్పుడు ఎతకాలి. కార్లే కదా ఎతకాలి, అంతే. అంతే, ఈడ ఆడ అంతే. చలో నెక్స్ట్. ట్రాఫిక్ లైట్ అంట. అయ్యమ్మ ఏంద్రా ఇది. కింద 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 ఇటు సైడ్ ఇవన్నీ ట్రాఫిక్ లైట్స్. చూసినా వాళ్ళు మనకు చెప్పింది ఏది, అది దాన్ని నచ్చిందే చేస్తుంది. సో ఇక్కడ కిందికి వస్తే నీకు ఇది కమాండ్ బిన్ బ్యాష్ అనేది కమాండ్. ఇది మర్చిపోదు, ఇది తప్పు పెడితే మళ్ళీ పోతుంది. ఓకేనా, యాష్ పేస్ట్ ఇది పెట్టిన తర్వాత మన కమాండ్స్ ఇచ్చుకోవాలి. ఇక మనం ఏం కమాండ్ యూజ్ చేసినాం ఆడ అవును, ఇది ఎందుకు అన్నావు బిన్ బ్యాష్? ఇది ఎందుకు యూజ్ అవుతుంది అన్నావు? బిన్ బ్యాష్ అంటే ఇప్పుడు మన టర్మినల్ ఉంది కదా, ఇప్పుడు మనకు ఓపెన్ అయిన టర్మినల్ అది ఈ ఫోల్డర్లు ఉంటుంది అనమాట. సారీ, ఇన్స్టెన్స్ లోపల. బ్యాష్ అంటే అది టర్మినల్ అని అర్థం. సిఎండి అంటే ఎట్లా మన దగ్గర ఆడ లైనక్స్ లో బ్యాష్ అంటాం. ఓకే, బిఏఎస్హెచ్ బ్యాష్ అంటాం. సో ఇక్కడ మనం కమాండ్స్ కొడుతున్నాం. అప్డేట్. ఓకే, అయితే నెక్స్ట్ సుడోస్ అవసరం లేదు దీనికి. సుడోస్ అవసరం లేదు, ఎందుకంటే ఇది రూట్ ప్రివిలేజెస్ తో ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ httpd -y తర్వాత సర్వీస్ స్ప్రింగ్ కరెక్టేనా? విఐసి సర్వీస్ strt స్టార్ట్ httpd కరెక్ట్గా కొడుతున్నా చెప్పురా రే. సిస్టమ్ ctl కదా, సిటిఎల్ స్పేస్ ఎనేబుల్ హెచ్టిటిపిడి రా. రే ఎనేబుల్ కదా, సారీ ఎనేబుల్. సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ హెచ్టిటిపిడి ఎనేబుల్ కొట్టాలిడా. సర్వీస్ హెచ్టిటిపి స్టార్ట్. మళ్ళీ అది కూడా తప్పు కొట్టినావు. సర్వీస్ స్టార్ట్ కాదు, మధ్యలో హెచ్టిటిపిడి వచ్చి తర్వాత స్టార్ట్ అని వస్తుంది. సర్వీస్ హెచ్టిటిపి స్టార్ట్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక మన ఈ కమాండ్ ఎకో వేరే తీసుకుందాం. వెల్కమ్ టు మై సెకండ్ ఇన్స్టెన్స్ IN ఇన్స్టెన్స్
@YouTube let me hack నా ఛానల్ పెట్టుకుంటా. ఇట్ ఓకే. ఎక్కడ సేవ్ అవ్వాలి? వేర్ అనే ఫోల్డర్లో ఫోల్డర్ www www html html hyphen index index.html అని సేవ్ అవ్వాలి. సో ఇది మన కమాండ్ మొత్తము టైప్ చేసినాము. సో ఏం మిస్టేక్ లేవు కదా, ఏం మిస్టేక్ లేవు. చలో రన్ చేద్దాం. ఇక ఎగ్జిట్ ఏమొద్దా? ఎగ్జిట్ అవసరం లేదు. ఎగ్జిట్ ఎందుకు? ఇక దాంట్లో మనకి ఎగ్జిట్ చేయాలి. ఎగ్జిట్ ఎందుకు చేస్తాం? ఆ కమాండ్ నుంచి బయటికి రావాలంటే ఎగ్జిట్ చేస్తాం. సో ఎగ్జిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏమైనా ట్యాగ్స్ కూడా అవసరం లేదు. సో ట్యాగ్స్ అవసరం అనుకుంటా మనకి. చేద్దామా ట్యాగ్స్? ట్యాగ్స్ తీసుకుందాం, ఎందుకంటే సెకండ్ ఇన్స్టెన్స్ అని తెలుస్తుంది కదా. సెకండ్ అని తెలియదు. నేమ్ వాల్యూ వచ్చేసి సెకండ్ ఇన్స్టెన్స్ చేసి ఇవ్వండి. ఓకే, నెక్స్ట్. ఇక్కడ మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన ఫోటో ఇది ఆల్రెడీ ఉంది కదా మనకి. సెలెక్ట్ తీసుకున్న సెకండ్ గ్రూప్ అది చేద్దాం. ఓకే, లాంచ్ కీ పేర్ కూడా ఆటో కీ పేర్ సెలెక్ట్ లాంచ్. ఓకే ఓకే, లుక్స్ పర్ఫెక్ట్. అరే అమ్మాయి ఇందులో సెట్టింగ్స్ ప్రజెంటేషన్లో వెళ్ళిపోతుంది. ఓకే, ఓకే. ఇప్పుడు క్రియేట్ అయిపోయింది కదా. ఒకసారి లాంచ్ ఇన్స్టెన్స్ ఒక్కసారి చెక్ చేసుకుందాం మన ఇన్స్టెన్స్ రన్నింగ్లో ఉందా లేదా. పైన క్రియేట్ సెకండ్ ఇన్స్టెన్స్ పేరు కొంచెం క్లియర్గా పెడదాం. ఓకే, ఈ రెండు ఉన్నాయి. ఇది తిరుగుతూ ఉంది వస్తలేదేం రా. అంటే అవన్నీ ఇన్స్టాల్ అవుతున్నాయి కదా, అందుకే లేట్ అవుతుందేమో. ఈసారి రావాలి, అది ఎగ్జిక్యూట్ అవ్వాలి కోడ్ కరెక్ట్గా. ఎగ్జిక్యూట్ కాలేదంటే ఎందుకు అట్లా సేమ్ కోడ్ వాడినాం అంటే ఇది సేమ్ ఇన్స్టెన్స్ కాబట్టి వాడినాం. ఏంటంటే మనకి తెలుస్తుంది, ఓకే ఫైన్ అక్కడ వర్క్ అయిందంటే ఇక్కడ కూడా వర్క్ అవుతుంది అని తెలుసు మనకి. సో అట్లా అందుకే రాసుకోమని చెప్పిన. ఈ 2-3 టైమ్స్ చేస్తే బట్టి వచ్చేయాలి, నోటికి వచ్చేయాలి. ఇవన్నీ మంచిగా ఉంటుంది అప్పుడు. ఇప్పుడు చూడు ఇది రన్ అవుతుంది. ఒక్కసారి ఇది మనం కాపీ చేసుకొని ఈడ మనము దీని మీద ఒకసారి తీసేసి సేమ్ పేస్ట్ చేసి చూద్దాం. పర్ఫెక్ట్ వచ్చేసింది రా. సెట్ ఒక్క సెట్లో అయిపోయింది చూసినావా. యూజర్ డేటా అని వెల్కమ్ టు మై సెకండ్ ఇన్స్టెన్స్ లెట్ మీ హ్యాక్ ఇట్. ఓకే, సో ఇది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ మెథడ్ మనం 2 మెథడ్లు చెప్పిన. ఫస్ట్ మెథడ్ ఏంది, మామూలుగా నార్మల్గా ఇన్స్టాల్ చేసుకొని కమాండ్ ప్రాంప్ట్ ఫస్ట్ యూజర్ డేటా వాడినాం. చేసేటప్పుడే యూజర్ డేటా వాడి డైరెక్ట్ ఒకటే షాట్ గా అయిపోయింది. ఇప్పుడు మూడోది ఏంటంటే దీని నుంచి ఇమేజ్ తీయడం. రైట్ క్లిక్ సెకండ్ ఇన్స్టెన్స్ వాడదాము. ఫస్ట్ ఇన్స్టెన్స్ వాడుకో, సెకండ్ ఇన్స్టెన్స్ ఏదైనా వాడుకో. ఫస్ట్ ఇన్స్టెన్స్ వాడుకుంటావా? ఫస్ట్ ఇన్స్టెన్స్ వాడదాం, ఈజీగా ఉంటుంది. దీన్ని క్లిక్ కొట్టి ఒక్క నిమిషం అట్లా లైన్. ఓకే, కానీ వేరే పనులు చెప్పు. ఇప్పుడా
ఇప్పుడు కష్టం రా, నేను చేస్తాలే, నేను ఫోన్ చేస్తా సరేనా? ఏడు ఆఫీసా? సరే నేను చేస్తారా, నీకు మెసేజ్ చేస్తా సరేనా? రైట్. ఆరా ఏది ఓకేనా? తీసుకుందాం? ఫస్ట్ ఇన్స్టెన్స్ తీసుకుందాం. ఐ క్లిక్ ఓకే ఓకే. ఇమేజెస్, క్రియేట్ ఇమేజ్. ఇది ఇంకొకటి పేరు ఇద్దాం. ఏమిద్దాం అంటే వెబ్ సర్వర్. వెబ్ సర్వర్ కాబట్టి వెబ్ సర్వర్ అని ఇస్తున్నా. వెబ్ సర్వర్ డిస్క్రిప్షన్ థర్డ్ ఇన్స్టెన్స్, థర్డ్ అని ఏదో సంథింగ్ థర్డ్ ఇట్లా పెడదాం. అరే 3 RD రే. పోనీ ఏదో ఒకటి రావి, అట్లా చేసింది సడన్ గా సెకండ్ అని కొట్టడం అలవాటు అయిపోయి థర్డ్ నుంచి. సరే ఓకే. సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. నువ్వు సెకండ్ ర్యాంక్ ఆరా స్కూల్లో? లాస్ట్ నుంచి అంతే, ఒకటే బ్యాచ్ మన బెంచ్ కూడా లాస్టే, ర్యాంక్ కూడా లాస్ట్. ఇదిగో అయితే ఇది ఉంది క్రియేటింగ్ క్రియేట్ ఇమేజ్. అయిపోయింది, రిసీవ్డ్. సో ఇప్పుడు చూడు ఇక్కడ ఒక మన ఏమైలకు వచ్చేసినాం, ఇట ఏమో ఆప్షన్కి అవును. వచ్చినాం. ఇది ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఓకే. ఇది క్రియేట్ కానీ ఇది ఇన్స్టెన్స్ కాదు, ఇది ఏఎంఐ క్రియేట్ అవుతుంది. ఓకే. ఓకేనా? ఈ ఏఎంఐ క్రియేట్ అయిన తర్వాత ఏం చేయాలో చెప్తా. ఇక్కడ దాకా అర్థమైంది కదా రెండు? వచ్చింది రా, పర్ఫెక్ట్ వచ్చింది ఇప్పుడు. ఇంకా ఫస్ట్ మ్మ్. అప్పుడు రాకపోతుండే, యూజర్ డేటా అర్థమైండే కానీ ఎగ్జిక్యూట్ కాలే కదా. మ్మ్. ఈ ఫస్ట్ ఏమో ఇప్పుడు అర్థమైంది అసలు యాక్చువల్గా. ఈ సాయిగా ఉన్నాడు అపోయిండా? ఉన్నారా వింటున్నా అంటే డిస్టర్బెన్స్ ఉందని మ్యూట్ పెట్టినా. కత్తిగాడు ఫోన్ చేసిండు రాయుడు ఇప్పడాక. ఆ, ఆఫీస్ ఉన్న బోర్ కొడుతుంది, గేమ్ ఆడదాం రా అంట. వస్తుందా అది? ఆ, ఆఫీస్ పోతుర్రా వాళ్ళు? ఆడు పోతుండ్రా కార్తిక్ గాడు, జస్ట్ 1 month వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినాడు. తర్వాత వెండర్ అయ్యో. ఆడు ఒప్పుకోలేదంట. వీడు ఆఫీస్ వాడు ఓకే అన్నాడంట, కన్సల్టెన్స్ వాడు. మ్మ్. ఆ, పైసలు ఇచ్చేటోడు పోకు బాయ్ అన్నాడంట, ఇంటికాడనే ఉండన్నాడంట. ఈడు ఆడ ఆఫీస్ వాడు మాత్రం నువ్వు రావాలి ఖచ్చితంగా అని వాడు అంటుండట. ఇద్దరి ఆ, మధ్యలో నడిపాడు 15 రోజులు. ఆ. ఇంక తర్వాత ఏదైంది మన మొత్తరా భయ అని పోయినాడు ఇక. కష్టమైతే రా చాలా. ముందే ఆడు ఉండేది సికింద్రాబాద్లా. ఓ, కానీ ఆ, దగ్గరే ఈడ మేడ్చల్ కదా, ఆడు బండి కొన్నాడు కదా తెలుసా డ్యూకు. ఆహా. సో సరే ఇగో ఇప్పుడు క్రియేట్ అయిపోయింది ఇది ఒకటి. అవైలబుల్ ఏమై సెర్చ్. క్రియేట్ అయిన తర్వాత యాక్షన్స్, లాంచ్. లాంచ్. ఇప్పుడు ఇక సేమ్ సెలెక్ట్ చేసుకో, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో. నెక్స్ట్ గోటు యూజర్ డేటాలు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక నువ్వు. అదే నెక్స్ట్ అదే గోటు. అదే ఏఎంఐ క్రియేట్ చేసినాం ఇప్పుడు. అంటే మనకు జస్ట్ ఫస్ట్ నువ్వు సెకండ్ ఫస్ట్ వస్తుంది కదా, మనం ఏ సెలెక్ట్ చేసుకుంటే అది వస్తుంది ఫస్ట్ మనకి ఇది ఏఎంఐ. వస్తుంది. ఇక చూడు, ఇక ఏమై సెలెక్ట్ చేసుకున్నాం, కథం లాంచ్. ఆటో ఆటో కీపర్ సెలెక్ట్ లాంచ్. లాంచ్. ఓకే. ఇప్పుడు దీని పేరు ఏమిద్దాం? ఇక్కడ ఇద్దాం. దీని పేరు వచ్చేసి ఏమిద్దాం? థర్డ్ ఇన్స్టెన్స్ అని వచ్చేసి థర్డ్ ఇన్స్టెన్స్. ఓకే. 3 RD కొట్టలేదు బ్రో. ఆడ అట్లా అంటేనే వచ్చేసింది అంటున్నాడు. అది నాది టైపింగ్ లోనే వచ్చేస్తుంది రా, అది నన్ను ఏం అదే చేయమంటావు? అది ఫుల్ ఫాస్ట్ అంటే తీసేస్తుంటే కింద చూడకుండా టైప్ చేస్తా కదా, అంటే చూడకుండా టైప్ చేస్తారు కదా, వచ్చేస్తుంది. అది ఏం చేయాలి నేను? సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వస్తుంది. మేనేజర్ అడుగు చెప్తాడు. అడగాలి అదే. టికెట్ క్లియర్ చేసి ఎస్కలేట్ చేయి, నెక్స్ట్ లెవెల్ కి ఇట్లా అవుతుంది ఏందని. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిన్న చేంజ్ చేద్దాము. ఇది అప్పటిదాకా ఇది క్రియేట్ అవుతుంటుంది. ఇది ఒక చిన్నది ఉంటుంది, ఒక లాజిక్ యూజర్ డేటాలా మనం హోస్ట్ నేమ్ని ప్లాన్ చేద్దాం.
లైనస్ కమాండ్ ఏమి రోజు తిరుగుతూనే ఉంది. హలో ఆరా ఆరా బ్రో అర్థమైందారా సాయి? అర్థమైంది. అంటే మనం చేద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. చేయాలి చేయాలి. ఇప్పుడు ఈజీగా చేసేస్తారు అబ్బాయి, అప్పుడేమో కన్ఫ్యూజ్ ఉండే, ఇప్పుడు మంచిగా అదే. అర్థమైపోయింది చాలా. కానీ యూజర్ డేట్ అది కంటే మనం ట్రై చేయాల్సింది ఎక్కువ అది కమాండ్ సర్వర్ లో డిప్లాయ్ చేసింది చూడు, కమాండ్ సైడ్ అది చేయాలి. అదేలే కానీ అది ఆడ కూడా ఇవ్వేరేరా, ఒకటి ఇంకోటి ఇస్తాం అంతే. కరెక్టే కానీ కాకపోతే అది కొంచెం మంచిగా ఉంటుందిరా. అదేలే అర్థమైంది, కొంచెం మంచిగా ఉంటాయి చేస్తుంటాయి కూడా. మరి కమాండ్లో వేస్తున్నట్టు ఉంటది. ఇవి కొట్టుకోవాలి మంచిగా, బట్టి కొట్టేస్తే ఎం ఇన్స్టాల్ అప్డేట్, ఎస్ ఎం ఇన్స్టాల్ హెచ్టిటిపి, ఎస్ సర్వీస్ హెచ్టిటిపి స్టార్ట్, పింగ్ చేయలేకపోతే లైనెక్స్ కమాండ్ ఫర్ హోస్ట్ నేమ్. సో ఇది 3 రన్ అయినాయి కదా, ఒకసారి థర్డ్ ఇన్స్టెన్స్ చూద్దాము. ఇది ఇలాంటి రన్ అవుతుంది, జస్ట్ కాపీ చేద్దాం ఒకసారి. ఇది ఒకసారి చెక్ చేసుకుందాం, పని చేస్తుందా. పని చేస్తుందిరా. వెల్కమ్ టు మై ఛానల్, లెట్ మీ హ్యాక్ ఇట్. ఓకే 3 క్రియేట్ అయిపోయినాయి, ఫస్ట్ది 3 క్రియేట్ అయిపోయినాయి రైట్. ఇప్పుడు మరి బ్రో ఇంకోటి ఇమేజ్ తో ట్రై చేసినావు అది లాస్ట్ది. ఇమేజ్ తో క్రియేట్ చేసినాం లాస్ట్, ఇమేజ్ ఏమైతే ఫస్ట్ ఇమేజ్ తోని. ఈ ఫస్ట్ దాంతో క్రియేట్ చేసినాం ఒక ఇమేజ్, అందుకే లెట్ మీ హ్యాక్ ఇట్ అని వచ్చింది. సెకండ్ దాంట్లో చేస్తే అది వస్తుండే ఏదో యూట్యూబ్ సంథింగ్ ఎట్ ది రేట్ లెట్ మీ హ్యాక్ ఇట్. సో ఓకేనా, అదొకటి. ఇంకోటి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక చిన్న చేంజ్ చేద్దాం. ఏంటంటే యూజర్ డేటాలో కొన్ని చిన్న చేంజ్. ఒక చిన్న కమాండ్ ఉంటుంది హోస్ట్ నేమ్ అని. ఆ హోస్ట్ నేమ్ అని కమాండ్ ఇస్తే అదేంటంటే మొత్తం హోస్ట్ నేమ్ డిస్ప్లే అవుతుంది అక్కడ. సో అప్పుడు ఏంటంటే మనకి ఈజీ ఉంటుంది, అప్పుడు మనం ఎత్తుకోవడానికి ప్రాబ్లం ఉండదు. సో ఒక్క నిమిషం హోస్ట్ నేమ్ ఏందో ఎత్తుకేసి నీకు చెప్తా. అది కనిపిస్తలేదు, ఒక్క నిమిషం. ఇంకా ఈజీ అయిపోతుంది. అది హోస్ట్ నేమ్ ఉన్నది అనుకో, పద్దాకా మనం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక డైరెక్ట్ హోస్ట్ నేమ్ పెట్టేస్తే కథం, ఆ హోస్ట్ నేమ్తో క్రియేట్ అయిపోతుంది. ఓకే, కమాండ్ ఏంటంటే నీకు చాట్లో పింగ్ చేస్తున్నాను చూడు. చార్టర్ $sign : host name -f. $, host name -f. ఓకే, ఎంటర్. అరే ఇదిరా కమాండ్. సో ఈ కమాండ్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చో చెప్తాను నేను ఇప్పుడే, ఓకేనా. ఈజీ ఉంటుంది అప్పుడు నీకు. జస్ట్ ఆ కమాండ్ని కాపీ చేసుకుంటున్నా, కాపీ. ఓకే, ఇప్పుడు మా స్క్రీన్ మీదకి వెళ్ళిపోయి, సో ఈ 3 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం తెలిసిపోయింది కదా ఇప్పుడు మీకు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని యాక్షన్లకు పోయి, ఓకే ఇది ఒకటి తీసేసి దీనికి యాక్షన్లకు పోయి కమెంట్ చేద్దాం. ఆపేస్తున్నావా? ఎందుకు ఆపుతున్నాను మొత్తానికి చెప్తా, పోతాయి. 2 నిమిషాలు. అవును పోనీ చెప్తా నీకు ఎందుకు ఆపుతున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇవన్నీ ఏం చేసినాం మనం, మాన్యువల్గా చేసినాం. ఓకే, అవును. సో ఆటోమేటిక్గా ఎట్లా చేయాలి అంటే, మనం పద్దాక ఈ 3 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయకూడదు. ఇట్లా ఇది ఫస్ట్ ఇన్స్టెన్స్, సెకండ్ ఇన్స్టెన్స్, థర్డ్ అట్లా క్రియేట్ చేయకూడదు. అన్ని మాన్యువల్గా జరిగిపోవాలి, అన్ని ఆటోమేటిక్గా జరిగిపోవాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, టెంప్లెట్స్కి వస్తాం. ఓకే, ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ ఒక టెంప్లెట్ క్రియేట్ అయి ఉంది, దీన్ని నేను డిలీట్ చేస్తున్నా. సింపుల్గా చూపించేస్తా ఫాస్ట్గా. సో
కన్ఫ్యూజ్ కాకండి, చూసుకోండి ఒక్కసారి, మళ్ళా కన్ఫ్యూజ్ కాకండి. క్రియేట్ మీద క్లిక్ చేస్తాము. క్రియేట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనం దీని పేరు ఇస్తాం ఆటోమేటిక్ టెంప్లెట్. ఓకే, స్పేసెస్ ఇవ్వద్దంట. ఓకే, ఆటోమేటిక్ అని పెడుతున్నా, ఇది యాప్ అని పెడుతున్నా, సంథింగ్ యాప్. ఓకే, సో ఇక్కడ ఏమి ఇస్తున్నా, ఇక్కడ మనం T2 కాబట్టి T2 మై ఇన్స్టెన్స్ అని ఉంది, కానీ అది మనం సెలెక్ట్ చేసుకోలేము. ఏమై ఉంది మనది, కానీ ఏమై వద్దు మనకి. T2 టైప్. ఓకే, ఇది అది కదా అమెజాన్. ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికి వచ్చేసి ఇన్స్టెన్స్ టైప్ ఏంది అంటే T2 మైక్రో. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న ఆటో కీపేర్. ఓకే, నెక్స్ట్ విపిసి అండ్ ఆల్రెడీ క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ MySG. ఓకే, అంటే ఇది ఒకటి ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఇది ఒకటి అడ్వాన్స్ ఆప్షన్కి వెళ్ళిపోతే కింద నీకు యూజర్ డేటా ఉంటుంది. ఇక్కడ సింపుల్, ఆడ నువ్వు చేసుకున్నదని మళ్ళీ ఇస్తావు. ఏమి ఇస్తావు అంటే బిన్ బ్యాష్ ఇస్తావు. అవన్నీ ఇవ్వాలా మళ్ళీ? బిన్ బ్యాష్ నుంచి స్టార్ట్ చేద్దాం. బిన్ బ్యాష్ ఎం ఇన్స్టాల్ అప్డేట్ వై ఇన్స్టాల్. అంటే ఒక చిన్న చేంజ్ ఉంది ఇందులో, అదేందో చేంజ్ చెప్తా నీకు. ఇన్స్టాల్ అప్డేట్ -y ఎం ఇన్స్టాల్ httpd -y ఇంకా సర్వీస్ స్పెల్లింగ్ కరెక్టేనా? VSE దాకానేనా? అంతే. http start సిస్టమ్ ctl http enable http ఫస్ట్ enable http కరెక్టేనా? అంతే కరెక్ట్. తర్వాత ఇక్కడ ఎకో చిన్నది ఇచ్చేదన్నా. అదే వెల్కమ్ అని ఇస్తా. ఏం లేదు, జస్ట్ ఆ కోడ్స్ పెట్టాలి. ఫస్ట్ కోడ్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు పెట్టలేరా మనం, అది యాష్ సింబల్, అది గ్రేటర్ దెన్. పెట్టినాం. అచ్చా, పెట్టలేదా? పెట్టలేదు. సరే, ఓకే, పెట్టలేదు, తీసేయి. వెల్కమ్. ఇప్పుడు ఏమిద్దామంటే హోస్ట్ నేమ్ ఇద్దాం. హోస్ట్ నేమ్ ఎట్లా ఇస్తామంటే $, ఓనర్ కామాస్, హోస్ట్ నేమ్ -f. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆ ఇన్స్టెన్స్ ఒక పేరు చూపిస్తుంది మనకి డైరెక్ట్గా. అంటే మన ఇన్స్టెన్స్ ఐడి ఉంది కదా, ఐడి రిఫ్లెక్ట్ అవుతుంది. దానివల్ల మనకి క్లియర్గా అర్థమవుతుంది అంటే ఈ డొమైన్ నేమ్ కూడా పెట్టుకోవాలనుకుంటే. డొమైన్ నేమ్ కమాండ్ ఏముందో చూసుకొని ఆ డొమైన్ నేమ్ కమాండ్ అక్కడ పెట్టేసుకో. డొమైన్ నేమ్ వచ్చేస్తారు www.html/index.html. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది అంటే క్రియేట్ చేద్దాము. వ్యూ. ఓకే, ఇప్పుడు ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోయిందిరా. ఈ లాంచ్ టెంప్లెట్ క్రియేట్ అయింది. దీన్ని యూజ్ చేసి మనం ఏం చేద్దామంటే మనకి ఇక్కడ ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయింది. ఓకేనా, ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాస్లో చూసినాం. లోడ్ బ్యాలెన్సర్ క్లాస్లో ఒక CLB అనేది క్రియేట్ అయి ఉంది. దీంట్లో ఇప్పుడు ఇన్స్టెన్స్ ఏం లేవు, 0 ఇన్స్టెన్స్ ఉన్నాయి. ఓకే, ఇన్స్టెన్స్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తే 0 ఇన్స్టెన్స్. దెర్ ఆర్ నో ఇన్స్టెన్స్ రిజిస్టర్డ్ ఫర్ ద లోడ్ బ్యాలెన్సర్. ఓకే, సేమ్ ఆటో స్కేలింగ్ గ్రూప్. ఓకే, ఆటో స్కేలింగ్ గ్రూప్, క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్. నేమ్ వచ్చేసి ఆటోమేటిక్, దీని పేరు ఇన్స్టెన్స్లో ఉంటే ఆటోమేటిక్. ఓకే, టెంప్లెట్ సెలెక్ట్ చేస్తున్నా. ఓకేనారా, క్లియర్ కదా? ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా. VPC 6 VPC ఉన్నాయి, 6 VPC సెలెక్ట్ చేసుకుంటున్నా. ఏ VPC అని పెట్టుకో. ఓకే, ఏ అవైలబిలిటీ జోన్లో అయినా పెట్టుకో. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఎనేబుల్ ఇది లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసుకో. లోడ్ బ్యాలెన్సర్ CLB, నీ లోడ్ బ్యాలెన్సర్ ఆల్రెడీ ఉంది.
ఇప్పుడు నువ్వు హెల్త్ చెక్స్ నీకు ELB రెండింటికి చెక్. చేయాలనుకుంటున్నావా, రెండింటికి చేయాలనుకుంటున్నా, 300 సెకండ్స్కి చెక్ చేయాలనుకుంటున్నా, ఓకే. ఇది క్లౌడ్ ఓకే. వాచ్ ఎనేబుల్ పెడితే పెట్టుకో, లేకుంటే లేదు. మానిటరింగ్ టూల్. ఓకే, ఇప్పుడు డిజైర్ కెపాసిటీ ఎన్ని కావాలి, మాక్సిమం అయితే 10. ఇప్పుడు డిజైర్ మనకి 3 కావాలనుకున్నాం అనుకో. ఓకే, 3 ఎప్పుడు రన్నింగ్లో ఉండాలి, 3 రన్ ఓకే. అవ్వాలి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఇప్పుడు ఇది 50% సిపియూ యూటిలైజేషన్ జరిగినప్పుడు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయి, అంటే ఈ 10 లోపల. ఓకేనా, 10 పెట్టినాం కదా, 10 కంటే దాటదు, మళ్ళీ 10 లోపలనే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ నోటిఫికేషన్స్ కావాలంటే నోటిఫికేషన్. నెక్స్ట్ ఈ ట్యాక్స్ కావాలంటే ట్యాక్స్ యాడ్ చేసుకో. నెక్స్ట్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ చెక్ చేసుకొని కిందికి వచ్చేసి క్రియేట్ ఏ ఆటో స్కేలింగ్ గ్రూప్ అని కొట్టు. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఓకేనా, ఇప్పుడు రిజర్వ్కి ఇవ్వడం 3 కాబట్టి ఇన్స్టెన్స్ 3 రావాలి. 3 వచ్చింది, ఇది ఇప్పుడు క్రియేట్ అవుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ 2 ఉన్నాయి, కింద ఒకటి ఉంటుంది అనమాట 3. ఒక్క నిమిషం స్క్రోల్ ఇట్ డౌన్. ఓకేనా, 3 క్రియేట్ అవుతున్నాయి. క్రియేట్ అయిన తర్వాత చూద్దాం, అంటే దాంట్లో వెబ్సైట్ వచ్చేసిందా రాలేదా. ఓకేనా, అంటే ఆటోమేటిక్గా వెబ్సైట్ వచ్చేస్తుంది దాంట్లో. మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. డిఫర్ ఎట్లా చేస్తామంటే హోస్ట్ నేమ్ ద్వారా డిఫర్ చేస్తాం. మనం కమెంట్ ఇచ్చిన హోస్ట్ నేమ్ అని ఇది వస్తుంది, ఇన్స్టెన్స్ ఐడి వచ్చేస్తుంది. అయితే ఇన్స్టెన్స్ ఐడి వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని బట్టి ఇది దీని తెలిసిపోతుంది, మనకి తెలిసిపోతుంది అప్పుడు మనకి. ఇప్పుడు ఏం చేసామంటే ఒకటే షార్ట్లా టెంప్లెట్ ఒక్కటి క్రియేట్ చేసి, ఇప్పుడు మనకి మూడు చేయాలంటే ఎంత టైం పట్టింది, టెంప్లెట్ చేయాలంటే ఎంత టైం పట్టింది, అంటే టైం తగ్గింది కదా. మళ్ళీ ఇంకేంది ఆటోమేటెడ్, ఈ ప్రాసెస్ ఆటోమేటెడ్. సో అప్పుడు నీకు ఇప్పుడు 3 క్రియేట్ చేయాలంటే సేమ్ టైం పడుతుంది. ఒకటి క్రియేట్ చేయాలంటే, అంటే ఒక క్రియేట్ చేయాలంటే ఎంత టైం పడుతుందో 3 క్రియేట్ చేయాలంటే సేమ్ టైం పడుతుంది. ఇప్పుడు నీకు ఈ 3 సేమ్ టైంలో ఆఫ్ అయిపోతాయి. సో అట్లా అన్నమాట. ఇది అవ్వని అయినాక నీకు క్లియర్గా చూపించేస్తా. ఇప్పుడు నీకు అన్ని మొత్తం అంత క్లియర్ అయిపోయింది కదా, మొత్తం అన్ని సెక్యూరిటీ గ్రూప్స్ అటాచ్ చేసినాం. ఇప్పుడు ఎలాస్టిక్ ఐపీ ఇవన్నీ నీకు చెప్పినా ఆల్రెడీ, నువ్వు చూసుకో. ఇక అవన్నీ చిన్న చిన్న టాపిక్స్. ఈబీఎస్ కూడా నీకు కావాలి చూసుకో. ఇప్పుడు ఇలా ఆటోమేటిక్గా స్నాప్ షాట్స్ క్రియేట్ అయిపోయి ఉంటాయి అనుకుంటా. ఒక స్నాప్ షాట్ అయితే రన్నింగ్లో ఉంది, మళ్ళీ డిలీట్ చేశారు ఇది. సో వాల్యూమ్స్ ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి మ్యాక్సిమం. ఇప్పుడు నాకు తెలిసి 3 ఉన్నాయి, ఇంకా 3 ఇన్స్టెన్స్ క్రియేట్ అయినాయి కాబట్టి అటు 3 వాల్యూమ్స్. ఓకేనా, సో రన్నింగ్ అవుతుంది. ఒక్కసారి ఇది అయిపోయాక చెక్ చేద్దాం. ఓకేరా, చూడు అయిపోయింది. ఒకసారి నువ్వు దీన్ని క్లిక్ చేస్తే నీకు ఐపీ అడ్రస్ వస్తుంది. ఈ ఐపీ అడ్రస్ని కాపీ ఒకసారి చెక్ చేయి, ఏమొస్తుంది. వచ్చిందా, ఏమని వచ్చింది, వెల్కమ్ ఐపీ అడ్రస్ వచ్చేసి ఇది ఐపీ అడ్రస్ వచ్చింది, ప్రైవేట్ ఐపీ అడ్రస్ వచ్చింది. సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్, దీని ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఎంత రావాలంటే 60.251 రావాలి. ఓకేనా, 60.251 వచ్చిందా. డిఫరెన్స్ ఉందా దీనికి. అవును. సో ఇవి ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే డిఫరెన్స్ కోసం అది పెట్టినాము జస్ట్, బట్ టెంప్లెట్ యూజ్ చేస్తే ఏంది డిఫరెన్స్, దానికి దీనికి ఏంది డిఫరెన్స్ అనేది నీకు కనిపిస్తుంది.
సో ఇప్పుడు చూడు 3 అప్ అండ్ రన్నింగ్లో ఉన్నాయి, ఓకేనా. సో 3 రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి మనం ఒక పని చేసినాం ఏంటంటే లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ చేసినాం, రైట్. కనెక్ట్ చేస్తే మారిపోతా ఉంటది, ఒక్కోసారి ఒక్కొక్క టైప్ రావాలా. లోడ్ని ఈక్వల్గా డివైడ్ చేయాలి అది. సో ఇప్పుడు మనం ఈ లోడ్ బ్యాలెన్సర్కి అటాచ్ చేసినాము. ఒకసారి ఇన్స్టెన్స్లోకి వెళ్ళిపోయి చెక్ చేసుకున్నాం, అన్ని ఇన్ సర్వీస్లో ఉన్నాయి, ఓకేనా. 3 యాడ్ అయిపోయినాయి ఆటోమేటిక్గా, నువ్వు దాన్ని మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కిందకి ఇక్కడికి వెళ్ళిపోతే నీకు డిఎన్ఎస్ అని అక్కడ ఉంటుంది, రికార్డ్. దీన్ని కాపీ చేసుకో డిఎన్ఎస్ రికార్డ్ని, ఓకేనా. డిఎన్ఎస్ రికార్డ్ని కాపీ చేసి కాపీ అండ్ జస్ట్ గో హియర్, పేస్ట్, ఎంటర్. చూడు ఫస్ట్ వస్తుంది, కొంచెం పైన రీఫ్రెష్ చేస్తే సెకండ్ మారింది, రీఫ్రెష్ చేస్తే థర్డ్కి మారిపోయింది, ఓకేనా. అంటే చేంజ్ అవుతుంది, అంటే ఒకసారి ఒకటి కనెక్ట్ అవుతుంది, ఒకసారి ఒకటి కనెక్ట్ అవుతుంది, ఓకే. ఇక్కడ దాకా క్లియర్ కదా. ఇది లోడ్ బ్యాలెన్సర్ చేసే పని. సో ఇంకేమున్నాయి ఇంకా చెప్పేటివి, ఇంకా 3 ఇన్స్టెన్స్ అయితే ఉండే, ఇది కాదు ఇది ఇక్కడ లాస్ట్. సో ఇక్కడ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కూడా సేమ్ కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇంకో పని ఏం చేయాలంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇన్స్టెన్స్లో పబ్లిక్ ఐపీ అడ్రస్ని యూజ్ చేసి కూడా నువ్వు లాంచ్ చేయగలుగుతున్నావు, ఓకేనా. కానీ అక్కడ లాంచ్ చేయకూడదు, ఓన్లీ నువ్వు లోడ్ బ్యాలెన్సర్కి వచ్చే ట్రాఫిక్ని మాత్రమే లాంచ్ చేయాలి. అంటే ఈ లోడ్ బ్యాలెన్స్ డిఎన్ఎస్ ఇవ్వాలి అంతే కదా, డిఎన్ఎస్ తో వాడాలి. చెప్తా అది ఏందో నీకు క్లియర్గా. సో ఒక్క నిమిషం ఆగు. సో ఇక్కడ చూస్తే ఇది ఉంది, ఇది మన సెక్యూరిటీ గ్రూప్ అనమాట. మై సెక్యూరిటీ గ్రూప్ దేనికి వాడుతున్నాం అంటే మన ఇన్స్టెన్స్కి వాడుతున్నాం, బట్ లోడ్ బ్యాలెన్సర్కి ఏం సెక్యూరిటీ గ్రూప్ వాడుతున్నాం అని తెలియదు. సో దీన్ని క్లిక్ చేసి లోడ్ బ్యాలెన్సర్కి ఏం సెక్యూరిటీ గ్రూప్ వాడుతున్నాం చెక్ చేయాలి. కిందికి రా, ఇక్కడ చూస్తే డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఉంది, ఓకే. డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేసి ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేద్దాం లోడ్ బ్యాలెన్సర్ కోసం, ఓకే. దానివల్ల ఏంది ఉపయోగం మీకు తెలుస్తుంది, ఇప్పుడే 2 minutesలో చెప్తా. క్రియేట్, ఇది ఏంటంటే సిఎల్బిఎస్జి క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ సెక్యూరిటీ గ్రూప్. ఇది ఏదో ఒకటి సంథింగ్ ఏదో పెట్టేసి యాడ్ ఇన్బౌండ్ రూల్స్. ఇన్బౌండ్ రూల్స్లో ఏం పెట్టంటే ఓన్లీ హెచ్టిటిపి పెట్టు, నీకు అది అవసరం లేదు కదా, కస్టమర్స్కి ఎందుకు ఎస్ఎస్హెచ్, అది అవసరం లేదు కదా, వెబ్సైట్ ఓన్లీ రన్ అవ్వాలి నీకు. సో దానికి హెచ్టిటిపి. సో ఇన్బౌండ్ రూల్స్ ఆల్ సేవ్. సో ఇప్పుడు ఏంది సిఎల్బి ఎస్జి అని ఉంది, ఓకేనా. సో లోడ్ బ్యాలెన్స్ ఇది మీరు క్లిక్ చేయి, క్లిక్ చేసిన తర్వాత కిందికి వస్తే నీకు సెక్యూరిటీ గ్రూప్స్, ఎడిట్ సెక్యూరిటీ గ్రూప్స్, ఈ డిఫాల్ట్ తీసేసి ఇది పైన పెట్టు, ఓకేనా. పెట్టేసి సేవ్ కొట్టు. సేవ్ కొట్టంగానే హెచ్టిటిపి మాత్రమే పనిచేస్తుంది ఇందులో, ఈ లింక్లో. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే సెక్యూరిటీ గ్రూప్స్కి వెళ్ళిపోయి ఇప్పుడు మై ఎస్జి సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి, ఇది మై ఎస్జి సెక్యూరిటీ గ్రూప్, ఎడిట్ కొట్టి ఇక్కడ కొంచెం మ్యూట్ చేసుకోరా, కొంచెం సౌండ్ వస్తుంది బాగా. సో హెచ్టిటిపి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను మన లోడ్ బ్యాలెన్సర్ సెక్యూరిటీ గ్రూప్ ఇస్తున్నా, ఇది సిఎల్బి ఎస్జి అని. అప్పుడు ఏమవుతుందంటే నీ లోడ్ బ్యాలెన్సర్కి వచ్చే ట్రాఫిక్ ఈ సెక్యూరిటీ గ్రూప్ ద్వారా ఈ సెక్యూరిటీ గ్రూప్కి వస్తుంది, దీనికి ఈ సెక్యూరిటీ నుంచి నీ ఒక ఇన్స్టెన్స్కి పోతుంది, ఓకేనా. అంటే సిఎల్బి నుంచి మైఎస్జికి వచ్చి మైఎస్జి నుంచి నీ ఇన్స్టెన్స్కి వస్తుంది. క్లియర్, సేవ్. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఒక్కసారి నీ ఇన్స్టెన్స్లోకి వెళ్ళిపోయి నీ ఇన్స్టెన్స్ని పింగ్ చేయడానికి ట్రై చేయాలి నీ ఐపీ అడ్రస్ ద్వారా. ఐపీ అడ్రస్ని కాపీ చేయి, ఇక్కడ పేస్ట్ చేయి. పేస్ట్ చేస్తే ఇది తిరుగుతూ ఉంటుంది, ఇది రాదు, ఎందుకంటే మనం సెక్యూరిటీ గ్రూప్లో చేంజెస్ చేసినాం. బట్ మన లోడ్ బ్యాలెన్సర్లో మాత్రం ఇది ఎప్పటికీ రన్ అయితేనే ఉంటుంది, ఓకేనా. క్లియర్ కదా, ఒక్కసారి చెప్పారు అదే క్లియర్ అని. అర్థమైంది. నేను చెప్తా అంటే ఇప్పుడు అంతమందికి ఏం చేస్తామంటే సెక్యూరిటీ గ్రూప్ యాడ్ చేయక ముందుకు ఈ డిఎన్ఎస్ అదే ఇది ఐపీ అడ్రస్ ఇచ్చినా వచ్చింది మనకి, ఇది వెల్కమ్ అనేది. సో అట్లా ఎన్ని ఇన్స్టెన్స్ లో అన్ని రాకుండా ఓన్లీ ఇది మెయిన్ లింక్, ఇది డిఎన్ఎస్ లోడ్ బ్యాలెన్సర్ డిఎన్ఎస్ తో తప్ప ఇంకా దేంతో రావద్దు రిజల్ట్ బయటికి, దేంతో రావద్దు రిజల్ట్ బయటికి. దానివల్ల సెక్యూరిటీ రీజన్స్ కోసం ఇది చేసుకుంటాం. ఇప్పుడు యూజర్స్ అందరికి ఈ వెబ్సైట్ ఇచ్చేస్తే ఇప్పుడు ఇన్స్టెన్స్ తో పని లేకుండా దీనికి అటాచ్ అయిన ఏది ఉన్నా కానీ ఇవి వచ్చేసాయి మనకి ఇక రిజల్ట్ వాళ్ళకి. పర్ఫెక్ట్ అంతే. సో క్లియర్ కదా ఇక ఈడదాకా. డన్. సో అంతా అయిపోయిందిరా, మోస్ట్లీ అన్ని చెప్పేసిన. ఈసీ2 మొత్తం ఒక రోజు చెప్పిన నీకు, అంతేలే. ఓకే కదా, క్లియర్ కదా. క్లియర్ రా.
ఇప్పుడు ఇక మేము చేయాల్సింది ఉంటుంది ఒకసారి ఇక రేపు చేసేస్తా ఉంటాం దాన్ని ఇప్పుడు ఈ 3 టైప్స్ చేసేస్తా మెయిన్. ఇవన్నీ అంటే ఇక నార్మల్ ఇవి ప్రాక్టీస్ చేయకుండా ఏం లేదు, ఎందుకంటే ఇలానే వచ్చేస్తాయి ఇన్స్టెంట్ క్రియేట్ చేయడం ఎట్లా అని ఇవి చేస్తుంటే వచ్చేస్తుంది ఆల్రెడీ. సో ఇవి చూసుకుంటే సరిపోతుంది. చలో రేపు సాటర్డే రేపు చేద్దామా? రేపు వీలు కాకపోయినా అట్లా ఈ 2-3 డేస్లో ఒక ప్రాక్టీస్ చేస్తాం, మేము చేస్తాం డైరెక్ట్. నాకు ఉందిరా, ఆఫీస్ ఉందిరా సాటర్డే, మండే ట్యూస్డే అదేంద్రా హాలిడే. అదంతే, అరే అది కాదు, మండే ట్యూస్డే హాలిడే. రికార్డింగ్ ఆఫ్ చేయవా బ్రో? అయిపోయిందా? బ్రో అయిపోయింది, ఆఫ్ చేసేసారా? మాట్లాడదాం మాట్లాడదు. నార్మల్గా. ఒక్క నిమిషం, స్టాప్ రికార్డింగ్, స్టాప్. చలో.